वीर जय 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 हनुमान गोसाई कृपा कर गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूट ही बंदी महासुख होई जो यह पढ़ई हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा की जयनाथ हृदय महडेरा पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लक्ष्मण सीता सहित हृदय बस गुसुर भूप श्री पवन सुत हनुमान की जय। जाम्बवत् सुग्रीव हनुमत सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्री रामचंद्र परब्रह्म की जय। श्री रामचंद्र परब्रह्म की, श्री रामचंद्र परब्रह्म की, श्री राम भक्त हनुमान की, श्री राम भक्त हनुमान की, श्री राम भक्त हनुमान की जय। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। సీతారామాంజనేయమయమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ గత 10 రోజులుగా మనం హనుమాన్ చాలీసాలో ఒక్కొక్క చౌపాయిని ఆధారంగా తీసుకుంటూ దానికి సంబంధించిన రామాయణాంశములు, భారతాంశములు, ఇతర పురాణాంశములు, పరాశర సంహిత మొదలైన అంశములు ఇవన్నీ తీసుకుని అన్నమాచార్య, త్యాగరాజస్వామి వారు, అదేవిధంగా తులసీదాస్ రామచరితమానస్సు, హనుమాన్ బాహుక్కు ఇత్యాది అంశములన్నీ కూడా సమ్మేళనం చేసుకుంటూ హనుమద్వైభవాన్ని ఆవిష్కరించుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ చౌపాయిలన్నీ చూస్తూ ఉంటే ఇది హనుమద్ ఉపనిషత్తు అనిపిస్తుంది హనుమాన్ చాలీసా అనే విషయాన్ని మరొక్కసారి ఇక్కడ స్మరించుకుని నిన్న మనం చెప్పుకున్నటువంటి 25వ చౌపాయి నాసై రోగ హరై సబపీర జపత నిరంతర హనుమత్ వీర. అన్ని పీడలు రోగములు రెండు పోతాయి. రోగములు అంటే శరీరానికి కలిగేటువంటి, మనస్సుకు కలిగేటువంటి వ్యాధులు. పీడలు అంటే 3 రకాల పీడలు చెప్తారు. అవి ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక. ఈ తాపములు ఇవి పోగొట్టగలిగేది కూడా నిరంతర హనుమత జపం. జపము అన్నప్పుడు చాలా విశేషం. దీన్ని జపయజ్ఞం అని పేరు. స్మరణ, శ్రవణం, జపం 3 చెప్పారు నామానికి. చూడండి, మహావీర జపు నామ సునావై, నామశ్రవణం. అది ఆ మాట మనం ఉచ్చరించితే, హనుమన్నామాన్ని ఉచ్చరిస్తే మనల్ని బాధించడానికి వచ్చిన భూత ప్రేత పిశాచాలు అది విని పారిపోతాయిట. అందుకే భూత పిశాచ నికటనయావై మహావీర జపు నామ సునావై. ఇది ఉచ్చారణ అంటే మన నామాన్ని పలకడం వల్ల కలిగేటువంటి ప్రభావం. జపం అనేది చాలా విశేషం. జపము బయటికి పలకకుండా మనస్సుతో చేయవచ్చు. పైగా పెదవి కదుపుతూ శబ్దం వినబడకుండా కూడా చేయవచ్చు. అది జపయజ్ఞం. హనుమన్నామాన్ని జపంగా నిరంతరం చేస్తే రోగములు, పీడలు పోతాయి. అది హనుమాన్ చాలీసా పారాయణ క్రమంతోనైనా కావచ్చు, హనుమంతుడి మంత్రం గాని నామము గాని జపించవచ్చు. మంత్రమైతే ఉపదేశాదులు అవసరమున్నది, నామమైతే ఉపదేశాలు లేకుండానే హనుమంతుడినే గురువుగా భావన చేసుకుని చేసుకోవచ్చు. మనం మొదటి నుంచి ఒక మంత్రం చెప్పుకుంటున్నాం, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. ఇది మహామంత్రంగా శాస్త్రం చెప్తున్నది. అదేనా సరే ఇది రోగహరణమైన మంత్రాలు. ఇంకొక రోగహరణ ప్రక్రియ మనకి శాస్త్రంలో చెప్తున్నారు. మనం ఈ ఉపన్యాసంలో 10 రోజులతో కొన్ని ప్రక్రియలు కూడా తెలుసుకున్నాం. ఏ విధంగా మనం ఐహికమైన ఫలాలు, పరమార్థ ఫలం పొందవచ్చు హనుమద్ ఉపాసనతో. సులభమైన ప్రక్రియ. అందులో ఒక ప్రక్రియ శాస్త్రం చెప్తున్నది. హనుమంతునికి ఒక చోట 12 నామాలు, ఒక చోట 27 నామాలు, ఒక చోట 8 నామాలు చెప్పారు. దేని గుత్తి దానిదే, ఒక్కొక్క దానికి ప్రయోజనం. మనకి 12 నామాలు హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబల తెలిసినదే. అది స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషత. ఆ ప్రయోగం అక్కడే చెప్పాడు. నిద్రించే సమయంలో గాని, ప్రయాణ సమయంలో గాని దీన్ని పఠించితే అతడికి పీడలు తొలగితే విజయం లభిస్తుంది అన్నాడు. సర్వత్ర విజయీ భవేత్ అని. ఇప్పుడు 27 నామముల మహిమ మనం చాలా చెప్పుకున్నాం. అది గొప్ప విశేషమైన ఫలాన్ని ప్రదర్శిస్తుంది. అది సుందర హనుమన్ మహామంత్రం అని చెప్పబడుతూ 27 నామములు. ఇక్కడ 8 నామాలు రోగహరణ ప్రక్రియగా చెప్పారు. అది రామభక్త మహాతేజ, కపిరాజో మహాబల, ద్రోణాద్రిహారక, మేరుపీఠకార్చనకారక, దక్షిణాసా భాస్కర, సర్వవిఘ్న వినాశక. ఇది ఒక ప్రత్యేకమైనవి. ఇందులో ద్రోణాద్రిహారక అంటే కైలాస పర్వత సమీపంలో ఉన్నటువంటి ద్రోణాద్రి, అందులో ఉంది సంజీవని. అది పట్టుకొచ్చాడు కనుక ద్రోణాద్రిహారక. పైగా మేరు పర్వత సమీపంలోనే స్వామిని ఉపాసన చేసి హనుమద్ దర్శనం పొందాడు కొందరు మహర్షులు. అందుకు మేరుపీఠకార్చనకారక అని. దక్షిణాశా భాస్కర అంటే దక్షిణ దిక్కు నుంచి ఆయన ఆకాశంలో ఎగిరాడు. ఆయన అప్పుడు దక్షిణాశా భాస్కరుడుగా గోచరిస్తున్నాడు. సర్వవిఘ్న వినాశక. ఇలా మొత్తం 8 నామములు. వీటిని జపించేటప్పుడు ఒక ప్రక్రియ చెప్పింది శాస్త్రం. ఒక పీటపై గాని లేదా రాగి పాత్రపై గాని అష్టదళ పద్మాన్ని వేయమన్నారు. అది బియ్యపిండితో గాని, పసుపుతో గాని, కుంకుమతో గాని, సింధూరంతో గాని ఏది సాధ్యమైతే అది.
లేదా ఒకటి వేసి అన్ని కలిపినా పర్వాలేదు. అష్టదళ పద్మం వేసి ఒక్కొక్క దళంలో ఈ ఒక్కొక్క నామం రాయమని చెప్పారు. ఇది ఒక ప్రక్రియ. రామభక్త, మహాతేజా, కపిరాజ, మహాబల, ద్రోణాద్రిహారక, మేరుపీఠకార్చనకారక, దక్షిణాసా భాస్కర, సర్వఘ్ని వినాశన. 8 దళాల్లో 8 నామాలు రాసి అందులో హనుమంత్ స్వామిని ధ్యానం చేసి దానికి పూజ చేయమన్నారు. మొత్తం షోడశ ఉపచారాలతో అదే హనుమత్ స్వరూపముగా ఎలా ధ్యానించాలో కూడా చెప్పారండి. ఇక్కడ నేను వర్ణించేటప్పుడు మీరు రేపు దళం వేద్దామని అనుకోక్కర్లే, ఇక్కడ మనస్సులో భావన చేయండి చాలు. ఇప్పుడు ఇక్కడికిక్కడే ఉపాసనా ఫలం స్వామి ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడున్న శక్తి వేరు గనక. ఉజ్జత్ కోట్యర్క శంకాశం జగత్ ప్రక్షోభకారకం శ్రీరామాంఘ్రి ధ్యాననిష్టం సుగ్రీవ ప్రముఖార్చితం విత్రాసయం తన్నాదేన రాక్షసాన్ మారుతిం భజే అనేటువంటి శ్లోకాన్ని చదువుకోమన్నారు. ఇది ఎలా అంటే, ఉదయిస్తున్న సూర్యకాంతితో సమానంగా ఉన్నవాడు, రామపాదాల్ని ధ్యానిస్తూ ఉన్నటువంటి భంగిమలో ఉన్నవాడు, ఆయన చుట్టూ సుగ్రీవాదులు ధ్యానిస్తున్నారట. ఆయన గర్జన చేస్తే రాక్షసులు కూడా భయపడతారు. అలాంటి స్వరూపాన్ని ధ్యానం చేసి ఈ నామాలని ఒక్కొక్కటి పలుకుతూ అర్చన చేయమన్నారు. అంటే రామభక్తాయ నమః, మహాతేజసే నమః, కపిరాజాయ నమః అని స్వామికి ఇష్టమైనటువంటి కుసుమాలతోనూ, తులసి, బిల్వము మొదలైన దళాలతోనూ, జిల్లేడు పూలు, తెల్ల జిల్లేడు పువ్వులు మొదలైన వాటితోనూ, తమలపాకులతోనూ, సింధూరముతోనూ అర్చన చేయవచ్చు. పై ఇంకో మంత్రాన్ని చెప్తున్నారు. ఇంత పూజ చేసి 8 నామాలు చేసిన తర్వాత ఒక మంత్రం చెప్తున్నారు. శ్రీ మహాతేజసే మారుతనందనాయ నమః. ఇది మంత్రం. ఒక్కసారి అందరూ ఆనందంగా అనుకుని గుర్తుపెట్టుకున్న వాళ్ళు సాధన చేసుకోండి. శ్రీ మహాతేజసే మారుతనందనాయ నమః. శ్రీ మహాతేజసే మారుతనందనాయ నమః. ఇది రోజుకి 50 మాలలు జపించమన్నారు. అంటే ఒక మాలకు 108 అనుకుంటే 50 మాలలు కానీ జపం చేస్తే అతి కొద్ది రోజుల్లో సర్వరోగముల నుంచి బయటపడతారు అన్నారు. రోగి తనంత తాను చేసుకోలేకపోతే రోగి గోత్రనామాలతో ఆయన ఉద్దేశించి చేస్తే ఈ మంత్రం అతి త్వరలో ఫలితమిస్తుంది అన్నారు. జపమంతా పూర్తయిన తర్వాత మళ్ళీ నీరాజనమిచ్చే ఆ దళానికి సంకటమోచన్ కృపానిధాన్ రక్షాకీ జై శ్రీ హనుమాన్. ఇది కొందరు ఉత్తరాదిలో ఈ ప్రయోగం చేసి చివరికి అనేటువంటి జయధ్వానం ఇది. సంకటమోచన్ కృపానిధాన్ రక్షాకీ జై శ్రీ హనుమాన్. ఇది జపించితే రోగనాశనము, భూతప్రేతనాశనము జరుగుతుంది అని శాస్త్రంలో చెప్పిన ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. నేను చెప్పడం జరిగింది. మొత్తానికి దీని ఆధారంగానే నాసై రోగ హరై సబపీర జపత నిరంతర హనుమత వీర అనే మాటని అందించారు తులసీదాసు. అంటే నిరంతర అనేది చాలా ముఖ్యమండి. సాధారణంగా కష్టం వచ్చినప్పుడు చాలా దీక్షగా చేస్తూ ఉంటారు. తర్వాత కష్టం పోతుంది, మామూలు అయిపోతాం, మనం మర్చిపోతాం. మరొక దుర్మార్గం ఏంటంటే, అది చేశానండి, అది కూడా సహకరించింది, కానీ దానివల్ల అయి ఉంటుంది నేను బాగుపడ్డాను, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం మనం. దానివల్ల అయి ఉంటుందిట, అంటే దానివల్లే బాగుపడ్డాను అనడు. అంత దుర్మార్గం మానవుడి దగ్గర ఉంటుంది. మనం ఏ చిన్నపాటి అనుష్ఠానం భగవంతుడి కోసం చేస్తామో దానివల్లే బాగుపడ్డాం అనుకోవడం కృతజ్ఞత అది. కానీ మొదటి నమస్కారం బాగుపడ్డాక మాత్రం వెంటనే పక్కన పెడతాం. అందుకే ఈ మహానుభావుడే అంటున్నాడు తులసీదాస్, దుఃఖమే సుమిరన్ సబ్ కర్రై సుఖమై కరే న కోయా జో సుఖమే సుమిరన్ కర్రై తే దుఃఖ కబుగున హోయా. దుఃఖాలు వచ్చినప్పుడు అందరూ స్వామిని స్మరిస్తారు, కానీ సుఖాలు వచ్చినప్పుడు స్మరించరు. సుఖాల్లోనే స్మరించడం చేతనైతే దుఃఖాలు అసలు రానే రావు కదా అన్నాడు మహానుభావుడు. ఇక్కడ తులసీదాస్ చెప్పినటువంటి గొప్ప మాట ఇది. మొత్తానికి హనుమద్భక్తుడు నిరంతరం ఆరాధన చేసేవాడు, అతడి యొక్క గొప్పతనం ఎంతో చూడండి. హనుమన్నామము ఇత్యాదులు స్మరించేవాడు, జపం చేసుకునేవాడు హనుమద్ ఆరాధకుడు. స్థావరం జంగమంచాపి కృత్రిమంచాపి యద్విషం ఏతత్ కరస్పర్శనైనా సజ్జ ఏవ వినశ్యతి అన్నాడు. అటువంటి వాడు చేతితో తాకితే చాలుట మనలో ఉన్నటువంటి రోగములు బాధలు తొలగిపోతాయిట. పైగా చిరాయుష్యం సమాసాధ్య భుంక్తే భోగాంశ దుర్లభాన్ ఏకాహి ద్వాహికాదింష్టా జ్వరానపి సుదారుణాన్. అతడి కరస్పర్శ చేతనే ఆయుష్ వర్ధిల్లుతుంది, భోగములు లభిస్తాయి, జ్వరనాశనం జరుగుతుంది అన్నారు. ముఖ్యంగా ఇందాక చెప్పిన అష్టదళ మంత్ర మహిమ చెప్తూ చెప్పినటువంటి విషయములు ఇవి. సంకటతే హనుమాన చుడావై మనక్రమ బచన ధ్యాన జోలావై. తులసీదాస్ హనుమాన్ చాలీస ప్రక్రియ ఎలా చేశాడో మనం చెప్పుకున్నాం. మొట్టమొదట హనుమద్ అవతార వైశిష్ట్యం చూపిస్తూ రామకథలో స్వామి చూపించిన లీలలన్నీ కొన్ని చౌపాయిల్లో చూపించి, అటు తర్వాత హనుమద్ అనుగ్రహ ఫలములు ఎలా ఉంటాయో చూపిస్తున్నారు. ఆ ఫలములు చెప్తూనే ఆరాధన విధానాలు బోధిస్తున్నాడు. ఎక్కడెక్కడ ఎలా బోధిస్తున్నాడు, వేటి ఆధారంగా మాట అన్నాడో మన సంహితా గ్రంథాలు తీసుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాం. అదే వ్యాఖ్య అంటే. ఇప్పుడు సంకటతే హనుమాన చుడావై మనక్రమ బచన ధ్యాన జొలావై.
ఏం చేస్తే ఏం జరుగుతుందో చెప్తున్నారు ఇక్కడ. మన క్రమ బచన ధ్యాన్ జో లావై హనుమాన్. ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే మనస్సుతోనూ, క్రమ అంటే ఇక్కడ కర్మ అని అర్థం తీసుకోవాలి, మనస్సుతోనూ కర్మణ బచన్, బచన్ అంటే వచస, మనసా కర్మణ వాచ త్రికరణ శుద్ధిగా ఎవరు హనుమంతుని ధ్యానం చేస్తారో వారు సంకటతే చుడావై, వాళ్ళ సంకటం నుంచి స్వామి విడిపిస్తాడు వారిని అని దీని యొక్క భావం. విపత్తుల నుండి విడిపించేవాడు స్వామి. దానికి మనం కావాల్సింది ఏంటంటే త్రికరణ శుద్ధి కలిగిన ధ్యానం. ఇది దొరకడం మహా కష్టం. ఈ ధ్యానం ఒక్కసారి చేసినా చాలండి. మీరు కొన్ని వేల రోజుల సాధనంతో ఒక ఎత్తు, ధ్యానం ఏకాగ్రంగా చేస్తే చాలు. దీని విశేషంగా శాస్త్రముల యందు ఎన్నెన్నో అంశములు చెప్తూ ఉంటారు. మైందుడు అని గొప్ప హనుమదుపాసకుడు ఉన్నాడు. వానరుల్లో కూడా మైందుడు అని కూడా ఉన్నాడు, కానీ ఆ మైందుడికి ఈ మైందుడికి సంబంధం లేదు. ఎందుకంటే ఒకే పేరున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండవచ్చు. ఈ మైందుడు అనేటువంటి మహానుభావుడు హనుమద్భక్తుడు, చాలా విశేషంగా హనుమదర్శన చేసేవాడు. ఆయనకి ఒకసారి కాశీక్షేత్రానికి వెళ్ళాలని కోరిక పుట్టింది, విశ్వనాథ దర్శనం చేసుకోవాలి అని. అయితే ఆయన ఉన్న ప్రాంతం నుంచి బయలుదేరి వస్తూ ఉంటే అటు వ్యాసకాశి ఆ ప్రాంతం నుంచి రావాలి, అటువైపు నుంచి గంగకి. ఆయన మొత్తానికి వ్యాసకాశి చేరుకుని అక్కడి నుంచి గంగా తీరానికి వచ్చాడు. పడవలో కాశీకి వెళ్ళాలి, అదొక్కటే మార్గం అక్కడి నుంచి ఆయనకి. అటు కాశీనగరం దూరం నుండి కనబడుతుంది, మనకు ఆవల తీరంలో ఉంటే కనబడుతుంది కాశీనగరం. ఆ మొత్తం కూడా ధనురాకారంలో కాశీనగరం గోచరిస్తోంది. కాశీనగరి ధనుర్వల్లి గంగనారి కోటి యుగ్మంబు లోలార్క కుధరధరులు అని వర్ణించినట్లుగా ఒక ధనుస్సాకారంలో కనబడుతుంది కాశీ అంతా కూడా. దాన్ని దూరం నుండి చూశాడు ఈయన మైందుడు. ఆ కాశీనగరానికి వెళ్ళాలని విశ్వనాథ అనుకున్నాడు. చిత్రం ఏంటంటే ఆ రోజున గంగ మంచి పొంగు మీద ఉన్నది, మహాప్రవాహంగా ఉన్నది. ఎవరైనా తనని అవతల వరకు చేరుస్తారా అంటే ఒక పడవ కనిపించట్లేదండి ఆయనకి. అది పరిస్థితి. స్వామిని చూడాలనున్నది కానీ ఎక్కడ అవకాశం లేదు. పడవ వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. బహుశా పొంగుకు చూసి పడవ వాళ్ళు కూడా పడవ కట్టడానికి సాహసించలేదేమో. మొత్తం పడవ కనబడలేదు ఆయనకి. ఎలా చేరుతానో అని కూర్చున్నాడు. ఆంజనేయ స్వామి వారినే తలంచుకుంటున్నాడు. ఈ లోపల ఒక డోంగి అని వచ్చిందండి, అంటే గుండ్రంగా ఉంటుంది, పెద్ద తెప్పలా ఉంటుంది, అది ఒకటి వచ్చింది అక్కడికి. దానిలో చిత్రం ఏంటంటే వాటిని తెడ్లు కూడా ఉన్నాయి దాంట్లో. అది ఒకటి వచ్చింది కొట్టుకుంటూ. ఎవరు వదిలింది ప్రవాహానికి వచ్చిందో ఏమిటో గాని ఈయన చూసి స్వామి పంపాడు అనుకున్నాడు. అనుకుని దానిలో కూర్చున్నాడు. తానే తెడ్లు వేసుకుంటూ వెళుతున్నాడు. చిత్రం ఏంటంటే అది ఏదో కొట్టుకొచ్చింది, బాగున్నదో బాగోలేదో చూసుకోలేదు, ఇతను ఎక్కిపోయాడు అంతే. చిత్రం దానికి ఏవో రంధ్రాలున్నాయి, క్రమంగా నీరు లోపలికి వస్తుందండి. గంగ మంచి ప్రవాహంలో వెళుతుంది, నీరు లోపలికి వస్తుంది. అక్కడక్కడ కొన్ని పడవలు కనబడుతున్నాయి కాశీ నగరానికి దగ్గరలో, కానీ సమీపంలో ఏవీలో. నీరు లోపలికి వస్తూ ఉంటే పడవ మునిగిపోవడం ప్రారంభిస్తూ ఉన్నది. ఈ సమయంలో మైందుడికి ఏం చేయాలో తోచలేదుట. వెంటనే తానెప్పుడూ తలంచుకుని ఆంజనేయ స్వామి వారిని ధ్యానం చేసుకుంటున్నాడు. ఈయన వీరాంజనేయ ఉపాసకుడు. హనుమన్మూర్తులు 9 రకాలుంటాయి. అందులో ప్రసన్నాంజనేయ, వీరాంజనేయ, ఆ విశేషాలు మనం చెప్పుకుందాం. ఇవాళే చెప్పుకుంటాం, మరి ఇప్పుడు చెప్పుకుంటాం. సరే, ఆ వీరాంజనేయ స్వరూపాన్ని ధ్యానం ఎప్పుడూ పూజించేది ఆయన్నే. ఒక్కసారి ధ్యానం చేశాడు. వీరాంజనేయ రూపమే గద పట్టుకుని ఉంటుంది, అభయహస్తాన్ని ఇస్తూ ఉంటుంది. ఇది వీరాంజనేయుని యొక్క స్వరూపం. వీరాంజనేయ మూర్తులు అనేక భేదాలున్నాయి, కానీ గద చేత్తో పట్టుకోవచ్చు, ప్రక్కన ఉంచవచ్చు. అభయహస్తం ప్రధానంగా పట్టుకుంటాడు. అందుకే ఇన్ని అభయాంజనేయ అని ప్రసన్నాంజనేయ తత్వంలో, వీరాంజనేయ తత్వంలో కూడా అభయం ఉంటుంది. వీరాంజనేయులో గద ప్రధానం. మీకు నిత్యం హనుమాన్ చాలీసా పారాయణకి ఇవ్వబడ్డటువంటి హనుమద్ పటం ఏదైతే ఉన్నదో అది కూడా వీరాంజనేయ అభయాంజనేయ స్వరూపం, అది కలబోసినటువంటిది. దీన్ని నిత్యం పూజకి ఏది ఇవ్వాలి అనేటప్పుడు సుబ్బారావు గారు నాతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఇలా చెయ్యండి అని చెప్తే తయారు చేశాం. ఇది ఒక ఉపాస్యమూర్తి. అభయహస్తం పట్టుకుని ఆ పక్కన గద పెట్టి ఒక తొడ మీద చేయి పెట్టుకున్న వీరుడికి కూర్చున్నాడు. అంత దాంట్లో అభయహస్తం ఉన్నది. మీరు గమనిస్తే మందహాసం కూడా ఉంటుంది ఆయన చూడండి. ప్రసన్నమైన చూపు ఉంటుంది. హృదయంలో రాముడు ఉంటాడు. హనుమంతుడి హృదయంలో రాముడు ఉన్నట్టుగా భావించి ధ్యానించిది అదొక ఉపాసన. ఇది చాలా, అందుకే సీతారామాంజనేయం అని కొందరు అంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? హృదయంలో సీతారాములిద్దరిని ఉంచినట్టుగా ధ్యానించడం. ఇప్పుడు రాముడిని ఉంచినట్టు కూడా ధ్యానించకపోతే రామాంజనేయం అవుతుంది అంతే. మొత్తానికి అది విధానములు ఇవన్నీ కూడా. ఆ వీరమై స్వామిని ఇక్కడ ధ్యానించుకుంటున్నాడు మైందుడు. ఆ ధ్యానించుకున్నప్పుడు ఏంటంటే ఆయనకు కలిగింది, అర్థత్రాణపరాయణ ఆంజనేయుడు ఉండగా నాకు భయం ఏమిటి అని ఒక భావం కలిగి ఆయన ఒక్కసారి తెడ్లు వేయడం వదిలేశాడండి. ఈ తెడ్లు వేస్తూ తలంచుకోవడం కాదు, అనన్య శరణాగత తెడ్లను కూడా వదిలివేసి ఇంకొక భావంలోకి వెళ్ళాడు. నేను ఇప్పుడు కాశీకి దగ్గరికి వస్తున్నాను, మధ్యలో ఉన్నాను. అటు ఉంటే వేరే విషయం. కొందరు
కాశీకి అంటుతున్న గంగలో స్నానం చేయకుండా ఆవలి ఒడ్డుకెళ్ళి స్నానం చేయాలని అనుకుంటారు, అక్కడ బాగుందని. కానీ ఆవలి ఒడ్డుకు వెళ్ళి స్నానం చేస్తే పుణ్యఫలం రాదు, ఇది గుర్తుపెట్టుకుని. కాశీకి తగిలిన మెట్ల దగ్గర, ఘాట్ల దగ్గర, గంగ దగ్గరే స్నానం చేయాలి. అదే పవిత్రం. ఆ సమీపంకు వస్తున్నాడు అంటే మరీ మెట్లకి రాలేదు కానీ మధ్యలో ఉన్నాడు. కానీ ఒకటి తెలిసిపోయింది, ఇంకా ఈ ధాటికి నేను బ్రతకను అది అనుకున్నాడు. భాగ్యం ఏంటంటే నా అంతటా నేను కాకుండా తనంతట తాను గంగమ్మ నన్ను లీనం చేసుకుంటుంది. ఎందుకంటే కాశీలో ఎలా మరణించినా మోక్షమే, ఎలా మరణించినా మోక్షమే. ఒక్క ఆత్మహత్య తప్ప ఇంకే విధమైన మరణించిన మోక్షమే. అంటే ఆత్మహత్య దాన్ని బట్టి అంత పాతకమో చూడండి ఇక్కడ. అందుకే కాశీలో ఇది చాలా నాకు లభిస్తున్న యోగం, అందుకు నేను దుఃఖపడకూడదు అని ఆనందపరవశుడైపోయాను. భయం లేదు, ఇంకా మృత్యు భయం. ఆ తెడ్లు రెండు వదిలేశాడు, పడవలో కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడండి. ఆ ధ్యానంలో ఎలా వెళ్ళిపోయాడంటే ఇంకా జీవితము శరీరము స్పృహలేవు గనక ఆయన మనస్సు నిండా వీరాంజనేయమూర్తి దర్శనమిస్తున్నాడు. ఆ ప్రసన్నమైన వీరాంజనేయమూర్తిని తలంచుకుంటూ తలంచుకుంటూ తనను తాను మైమరిచిపోయాడు. తన పడవలో ఉన్నాను గాని, గంగలో ఉన్నాను గాని ఏవి ఆయన స్పృహలేదు. అలాంటి ఒక తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోయాడు. అంటే ఇన్నాళ్ళు చేసినటువంటి ఉపాసన బలం అప్పుడు పండిందనమాట. అది కావలసింది, అది పండడం అంటే. ఆ తాదాత్మ్య స్థితిలో ఉండగా ఒక్కసారి జై విశ్వనాథ్ జై హనుమాన్ అనే శబ్దములు వినబడ్డాయి. ఏమిటా అని ఆశ్చర్యపోయి చూశాడు. చూసేటప్పటికల్లా గంగ దాటిపోయి ఆ కాశీలో ఒడ్డులో ఉన్నాడండి ఆయన. అందరూ చూసి జై విశ్వనాథ్ చుట్టూ చూశాడు. అందరూ అటువైపు ఉన్నటువంటి విశ్వనాథ భక్తులు, హనుమద్ భక్తులు ఉత్సాహంతో జై జయధ్వానములు చేస్తున్నారు. ఎవరికి? విశ్వనాథుడికి, హనుమంతుడికి. ఏమిటయ్యా ఏం జరిగింది అన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం విని ఆశ్చర్యపోయాడు మైందుడు. ఏమిటంటే, నువ్వు అక్కడి నుంచి బయలుదేరడం, కొట్టుకుపోవడం మాకు ఇక్కడి నుంచి కనబడుతోంది. ఏ విధంగా ఆదుకోవాలో మాకు తెలియడం లేదు. ఆ పొంగులో మేము ఇలా అనుకుంటూ ఉంటే ఎక్కడి నుంచో ఒక కోతి గంగలోకి ఎగిరిందయ్యా. ఎగిరి ఒక చేత్తో పట్టుకుంది పడవ కింది భాగాన్ని. కోతి నీటిలోకి ఎగరడం ఒక ఆశ్చర్యం. పైగా కింద నుంచి పట్టుకుందిరా, పట్టి పడవనెత్తితే పడవ ఒక్క చేతి దానికి అటు ఇటు ఊగుతోందిట. వెంటనే రెండు చేతులతో పడవనెత్తి పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని, అంటే మొదటి రెండింటి అలా చేసుకుని మిగిలిన వాటితో అలా ఎగురుకుంటూ ఆ కాలుని గంగ నుంచి అలా తేల్చుకుంటూ తెచ్చి ఒడ్డున పెట్టింది. కోతి తెచ్చి ఒడ్డున పెట్టి అంత పడవని ఎలా తెచ్చింది అనేది మాకు ఆశ్చర్యం. మేము చూస్తూ ఉండగా జరిగింది. అక్కడ ఇలా పెట్టింది. తర్వాత మాకు అనిపించింది హనుమంతుడే, ఎందుకంటే వాళ్ళకి తులసీదాసు ప్రభావం అన్ని తెలుసు. హనుమంతుడే అనుకుంటూ ఉంటే ఒక్కసారి ఆ వానరం అంతర్ధానమైపోయింది. కనుకనే నువ్వు స్వామి చేత రక్షింపబడ్డావు, ఎంత అదృష్టవంతుడు అంటే నా అంత దురదృష్టవంతుడు లేడన్నట్ట. ఎందుకంటే నన్ను రక్షించాడు, మీకు దర్శనమిచ్చాడు. ధ్యానించింది నేనైతే దర్శనం మీకు లభించింది. ఆ కనుక స్వామి దర్శన భాగ్యం నాకు లభించలేదు, గంగలో పోయి శరీరం ముక్తి పొందే భాగ్యము లభించలేదు. ఇంకేముందయ్యా నాకు ఇక్కడ. కనుకనే నేను ఇంక తనువుని వహించలేను. ఇంకా వైరాగ్యంతో తనువుని ప్రాయోపవేశ దీక్షతో శరీర త్యాగం చేస్తాను అంటూ ఎవరు చెప్తున్నా వినకుండా మెట్లన్నీ ఎక్కి ఘట్టం యొక్క పై భాగానికి వెళ్లి హనుమత్స్మరణ చేస్తూ గంగలో దూకబోతూ ఉంటే గంగలోంచి ఒక మెరుపు కాంతి బయటకు వచ్చిందట. ఏమిటా అనే కాంతిని చూస్తూ ఉంటే సువర్చల సమేతుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య దర్శన భాగ్యం ఆయనకి లభించింది, అక్కడున్న కాశీవాసులకు లభించింది. అది అనుగ్రహం చూపించాడు. అనుగ్రహం చూపించి స్వామికి దివ్యమైనటువంటి పరమపదాన్ని అనుగ్రహించాడు హనుమంతుడు. ఈ విధంగా మైందుని అనుగ్రహించిన స్వరూపం వీరాంజనేయ రూపము అని మనకి సంహితా గ్రంథములు బోధిస్తున్నాయి. అలాగా సంకటతే హనుమాన్ చుడావై మన క్రమవచన ధ్యాన జొలావై, అది ఇక్కడ చెప్పుకోవడానికి. మన క్రమవచనములతో ధ్యానం చేసేవారిని స్వామి ఎలా అనుగ్రహిస్తాడు సంకటం నుంచి అంటే ఇంత స్పష్టమైన నిదర్శనం కాశీక్షేత్రంలో చూపించాడు. అందుకే కాశీలో విశ్వనాథుడు హనుమద్రూపంతో విహరిస్తుంటాడు అనేక చోట్ల ఇప్పటికీ కూడా. తులసీదాసు గది ప్రకటమైంది కూడా. మొత్తానికి ఆ విశ్వనాథుని ఆంజనేయ స్వామిని కలిపి స్మరింపజేసినటువంటి స్వామి కృపకు మనం నమస్కారం చేసుకుంటూ సబపర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తుమ సాజ. ఇక్కడ రామచంద్రమూర్తి గొప్పతనం చెప్తున్నాడు. సబుపర్ రామ్, సబుపర్ అంటే అందరికంటే గొప్పవాడు ఎవడంటే రామచంద్రమూర్తి. ఆయన తపస్వీ రాజా, తపస్సులకు రాజు, తపస్సులలో రాజు రెండు చెప్పుకోవచ్చు. తాపసుల పాలిటి ప్రభు ఆయన. తాపసులు అంటే తాపసుల శబ్దాలకు అర్థం తెలుసుకోండి. ఇక్కడ రామచంద్రమూర్తి అరణ్యవాస సమయంలో ఋషులందరికీ చెప్తాడు, వీరికి నేను అభయం ఇస్తున్నాను, వీరికి అసలు బాధ లేకుండా నేను కాపాడతాను అంటాడు. అప్పుడు సీతమ్మ అంటుంది, నువ్వు వనవాసానికి వచ్చి ధనస్సు పట్టుకుని ఇలా తిరుగుతుంటే బాగుందా అంటే, నేను
అన్నిటికీ పరిత్యజించి సన్యాసిలాగా వనవాసానికి రాలేదు. క్షత్రియుడిగానే వనవాసానికి వస్తే నియమబద్ధంగా. అందుకు రక్షణ అనేది నా ధర్మం, క్షత్రియ ధర్మం. పైగా ఇప్పుడు వచ్చిన ఋషులు ఎవరు అనుకున్నావు? శరణ్యాహ శరణాగతాహ. మనం వెళ్లి శరణు వేడవలసిన వాళ్ళు, దేవతలకు కూడా శరణమివ్వగలిగిన మహాత్ములు, వాళ్ళు నా దగ్గరకు వచ్చి శరణు వేడారు. ఏమని? రక్షించమని. అందుకు వాళ్ళని రక్షించడం నా కర్తవ్యము, తాపసుల్ని రక్షించడం నా కర్తవ్యం అన్నాడు. అందుకు తాపసుల పాలిటి ప్రభువు. తపస్సు అంటే కేవలం ముక్కు మూసుకుని అడవుల్లో కూర్చోవడమే కాదు, ధర్మపాలన చెయ్యడమే తపస్సు. ఎందుకంటే ధర్మం పాలించడం అంత తేలిక కాదండి, ఒక తపస్సు చేసినంత మహాకష్టం. అందుకే తపస్వధర్మవర్తిత్వం అని ధర్మరాజు భారతంలో చెప్తాడు. తపస్సు అంటే స్వధర్మ పాలనమే తపస్సు. అది ఈశ్వరార్పణ బుద్ధితో నిస్వార్థముగా అహంకారరహితంగా చేసినప్పుడు స్వధర్మ పాలన తపస్సు అవుతున్నది. అలా తపస్సు చేసేవాడిని రక్షించేవాడు కనుక తపస్వి రాజా. రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆయనే పెద్ద తపస్వి. తపస్సులకి ప్రభువు, తపస్సులలో ప్రభువు అని చెప్పుకున్నప్పుడు తానే గొప్ప తపస్విగా గోచరిస్తాడట. రాముడు ఒక తపస్వి. అంటే తపస్వి అంటే తాను చేసిన ధర్మం స్వార్థం కోసం కాకుండా లోకక్షేమం కోసం నిస్వార్థంగా వినియోగిస్తే వాడు తపస్వి. అలాంటి తాపసుల్లో గొప్పవాడెవరు? రామచంద్రమూర్తి. అందుకే తాపసౌ సంసితవ్రతౌ. ఎక్కడొచ్చింది ఇది? ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణవు అని మనం రామరక్షాస్తోత్రంలో చదువుతున్నాం. ఇది శూర్పణఖన్న మాటలు అని చెప్పుకున్నాం రామాయణంలో. అంతేకాదు తాపసవు సంసితవ్రతవు అని హనుమంతుడు రామలక్ష్మణుని చూడగానే అన్నమాట. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే తాపసుల వలె ఏదో వ్రత నియమంతో ఉన్నట్టు వలే ఉన్నారు. ఎందుకంటే నారచీరలు కట్టుకున్నారు, తలలేమో జడలు కట్టి ఉన్నాయి, మునివేషధారులే ఉన్నారు. అందుకే త్యాగరాజస్వామి వారు అంటారు, మునిరాజ వేషియవు త్యాగరాజనుత ఎవరికై అవతారమెత్తితివో రామయ్య అనే కీర్తనలో మునిరాజు అని చెప్పారు. ఆయన ఋషిరాజు, మునిరాజు, తపస్వీరాజు. అది రామచంద్రమూర్తి ప్రకటించాడు తెలుసా కైకమ్మతో. కైకమ్మ వనవాసం గురించి మాట్లాడినప్పుడు, నాకు ఏనాడు రాజ్యకాంక్ష లేదమ్మా, నువ్వేం భయపడకు, నాకు అర్థకామాలపై దృష్టి లేదు, ధర్మంపైనే దృష్టి ఉన్నది. అందుకే విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. ధర్మమునందు నిష్ఠుడే నేను ఋషిగా నన్ను తెలుసుకొని తనను తానే ఋషిగా ప్రకటించాడు. అందుకే రామచంద్రమూర్తి రాజర్షి మాత్రమే కాదు, ఋషిరాజు కూడా. అది తెలుసుకోవాల్సింది. ఋషుల్లో శ్రేష్ఠుడు, తాపసుల్లో శ్రేష్ఠుడు, మునుల్లో శ్రేష్ఠుడైనటువంటి మహానుభావుడు. అందుకే సబపర రాము తపస్వీ రాజా. ఆయన తపస్వి వలే ఉన్నాడు. నిజానికి తపస్వి వైరాగ్యవంతుడిగా కనబడతాడు. రామచంద్రమూర్తి అంత మహావైరాగ్యంతో ఉన్నాడు. అందరికంటే గొప్పవాడు. అందరికంటే గొప్పవాడు తాను వెళ్లి పనులేమీ చేయడండి. అదొకటి ఉంది. రాజుల్లో గొప్పవాడు ప్లాన్ వేస్తాడు, ఆజ్ఞ ఇస్తాడు. పనులు చేసేవాళ్ళు మాత్రం చాలా మంది ఉంటారు. పైగా తపస్సులు కూడా అలాగే ఉంటారు. వాళ్ళ వైరాగ్య సంపన్నులు ఉంటారు. వాళ్ళ సంకల్ప బలం చేత ఎందరో పనిచేస్తూ ఉంటారు. అలాగే రామచంద్రమూర్తి సబ్బపరు రామ్, గొప్పవాడైన కారణంగాను తపస్వీరాజు కనుకనే ముల్లోకాల రక్షణ చెయ్యాలి అని సంకల్పించుకున్న స్వామికి ఈ ముల్లోకాల రక్షణ చెయ్యడంలో ప్రధానంగా ఉండి ఆయన పనంతా చక్కబెట్టేవాడు ఎవడంటే తిన్నకే కాదు సకలతు ముసాజా. అది చెప్తున్నారు. స్వామి యొక్క తిన్నకే అంటే ఆయన యొక్క, సకల కాజ్ అంటే అన్ని పనులు కూడా తుమ్ సాజా నువ్వే సవరిస్తావయ్యా ఆంజనేయ. పరమ తపస్వి పరమ ప్రభు అయిన రామచంద్రమూర్తి యొక్క అన్ని కార్యములు నువ్వే సవరిస్తావు. అంటే రామచంద్రుని కార్యం నెరవేర్చేవాడు. రామకార్య ధురంధరుడని పేరు. రామకార్యమైతేనే చేస్తాడట. అందుకు ఈయన చేత పని చేయించుకోవాలంటే టెక్నిక్ ఉందండి. రామచంద్రమూర్తిని స్మరించి ఈయన్ని స్మరిస్తే తప్పకుండా కార్యం చేసి పెట్టేస్తాడు. అందుకే శ్రీ రామచంద్రాజ్ఞయా మమ కార్యసిద్ధిం కురుకురు అని మంత్రశాస్త్రంలో చెప్తారు. రామచంద్రుని ఆజ్ఞగా నన్ను నా పనిని నెరవేర్చవయ్యా అని అనాలట. అంటే రామానుగ్రహం మనకు ఉన్నట్టే చేస్తాడు స్వామివారు. అందుకు రామకార్యం అంటే ఈయనకు మహా ఇష్టం. పైగా కార్యసాధకుడు హనుమంతుడు. అనేక చోట్ల దుర్గమ కాజి జగతికే జేతే మనం ముందే చెప్పుకున్నాం. ఎలాంటి కార్యాన్నైనా సిద్ధింపజేసేవాడు హనుమంతుడు. కార్యసిద్ధి ప్రదాత ఆంజనేయ స్వామి. అందుకే తల్లి చెప్పిన కార్యసిద్ధి మంత్రం సుందరకాండలో ఇప్పుడు ప్రసిద్ధి చెంది కనిపిస్తోంది మనకి. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్తమాస్థాయ దుఃఖక్షయకరో భవ అని సీతామహాదేవి వాల్మీకి రామాయణంలోనే మనకు కనబడుతున్న అంశం. హనుమంతుడిని శరణి వేడి చెప్పిన మాట ఇది. ఈ పని చేయడంలో నువ్వు ఒక్కడవే సమర్థుడవు కనుకనే ఏం చెయ్యాలో ప్రయత్నం చేసి దుఃఖాన్ని నశింపజేయవయ్యా అని సీతమ్మ అడిగింది. సీతమ్మ అడిగిన మాట మనం కూడా హనుమను అడగవలసిన మంత్రంగా మననం చేసుకుంటున్నాం. దీన్ని కార్యసిద్ధికర హనుమన్ మంత్రము అని అంటారు. మొత్తానికి సకల కాజ్ తుము సాజా
రామచంద్రుని కార్యములని నువ్వు సవరిస్తావు. సాజ అనే మాట చాలా గొప్ప మాట అండి. సవరించుట, తెలుగులో సరిగ్గా చెప్పాలంటే సవరించుట అనే మాట వస్తుంది. సవరించుట అంటే దిద్దడం అనే కాదు, అలంకరించుట అని కూడా అర్థం ఉంది. అందంగా అలంకరించడం. రామకార్యాన్ని నువ్వు అలంకరింపజేస్తావు అంటే రామకార్యానికి నువ్వు అందాన్నిస్తావు అని అర్థం. ఇక్కడ రామకార్యానికి ఆయన అందం ఇచ్చాడు. రామకార్యం జగద్రక్షణైతే హనుమంతుడు ప్రవేశించగానే రామకార్యం సుందరమైపోయింది, సుందరకాండ అయిపోయింది. హనుమంతుడి వల్ల సుందరమైపోయింది. అందుకే సాజా అనే మాటలో రామాయణ మహామాల రత్నం అన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నామో తెలుసుకోవాలి. రామకార్యాన్నంతటిని అందంగా అలంకరింపజేసిన వాడు, అద్భుతంగా నెరవేర్చినవాడు. ఔర మనోరథ జోకోయిలావై సోయి అమిత జీవన ఫలపావై. తర్వాత మాట ఔరు మనోరథ్ అంటే రకరకాల కోరికలను జోకోయిలావై ఎవడు కలిగి ఉంటాడో వాడు పరమాత్మ దగ్గరికి ఆ కోరికలతో వస్తే సోయి అమిత జీవన ఫలపావై. సోయి అంటే అతగాడు, అమిత జీవన ఫలపావై ఆ కోరికలన్నీ నెరవేర్చుకోవడమే కాకుండా అమిత జీవన ఫల్పావై, ఇది అమితమైన జీవన ఫలాన్ని పొందుతాడు. ఇది మాట చూపిస్తున్నారు. అంటే రకరకాల కోరికలు ఉంటాయి. ఒకటా రెండా చెప్పండి, ఒకటి తీరితే మరొకటి. అంత ఓపిక లేక అన్నీ ఒకసారి తీర్చమని కూడా అడుగుతూ ఉంటాం. కానీ ఏ కోరికనైనా స్వామి తీర్చడానుకున్నాడు అని కార్యసిద్ధి ప్రదాత, కామిత ఫలప్రదాత. ఆ కోరికలు తీర్చడమే కాదు, అమిత జీవన ఫల్. జీవన ఫలం ఏమిటి ఇది ఒకటి తెలుసుకోవాలి. జీవన ఫలం ఏమిటి? పుస్తకాల్లో విన్నవి చెప్పద్దు, మనం అనుకుంటున్నది చెప్దాం. జీవన ఫలం శాస్త్ర ప్రకారంగా అయితే కైవల్యమే జీవన ఫలం. ఆ ఫలం పొందనంత వరకు కాయమే కదా, పండే వరకు ఉండాల్సిందే. అందుకే జీవన ఫలమైన మోక్షం పొందనంత వరకు పుడుతూనే ఉండాలి. ఇది తెలుసుకోవాల్సింది. కనుక అసలు ఫలం అది. అందుకే అమిత జీవన్, ఆ జీవన ఫలం సత్యం జ్ఞానం అనంతం. అదే అమిత అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది పరబ్రహ్మ ప్రాప్తి. అది జీవన ఫలం. ఎన్నో కోరికలతో వచ్చిన వారికి ఆ కోరికలు తీర్చడమే కాకుండా అమితమైన మోక్ష ఫలాన్ని కూడా ప్రసాదిస్తావయ్యా స్వామి అన్నారు ఇక్కడ. అంటే కార్యసిద్ధి ప్రదాత, కామిత ఫల ప్రదాత, మోక్షదాత, మూడు చెప్పడం ఇందులో ఆంతర్యం. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మోక్షం అనేటటువంటిది గొప్ప ఫలం, కానీ అది కావాలనే కోరిక అందరికీ రాదు. కోట్ల కొలదిలో ఒక్కడికి పుట్టడం కూడా మహాకష్టం. అందుకు టెక్నిక్ చెప్పింది భాగవతం. దానికి ఏంటంటే ముందు కోరికలు హోరెక్కువ. మనకి కోరికలు హోరులో మహాత్ముల ఉపదేశాలు కూడా చెవికి ఎక్కవు. ఇది గుర్తుపెట్టుకో, ఎక్కవట చెవికి. అప్పుడు ఇంకా మోక్షం ఏంటి? జిజ్ఞాసే లేదు, జ్ఞానం ఎక్కడా, మోక్షం ఎక్కడా? మొదటి మెట్టైన జిజ్ఞాసే లేనప్పుడు ఇంక జ్ఞానమోక్షముల ఫలితం ఏముంది? అందుకు మరి అది రావాలి కానీ నాకు రావట్లేదండి సిన్సియర్గా ఒప్పుకోవాలి. నాకు మోక్షం మీద కోరిక లేదండి, బ్రహ్మజ్ఞానం చెప్తే అర్థం కాదండి, నిద్ర వస్తుంది, ముందు ఒప్పుకోవాలి. దానికి పరిష్కారం ఏం చెప్పిందంటే భాగవతం, సరే నీ కోరికలు ఉన్నాయి కదా, ధర్మబద్ధమైన కోరికలు మాత్రమే పెట్టుకో. ధర్మబద్ధమైన కోరికలు భగవత్ ప్రార్థనతో నెరవేర్చుకో. అప్పుడు క్రమంగా నీకు విరక్తి పుడుతుంది అన్నాడు. అందుకే బాగా కోరుకో అన్నాడు. ఎందుకంటే బాగా కోరుకుంటే అప్పటికైనా వైరాగ్యం వస్తుంది. అందుకే ధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటూ ఉంటే విషయ వస్తువులు నిస్సారమనే వైరాగ్యం అప్పుడు వస్తుందండి. అయితే ఆ వైరాగ్యం వచ్చినా పతనహేతువే. ఆ వైరాగ్యం, ప్రపంచం మీద వైరాగ్యం పరమాత్మ మీద భక్తిగా మారిపోవాలి. అది తెలుసుకోవాల్సింది. అందుకే ప్రపంచం మీద విరక్తి. అందుకని నాకు ఎవరిని చూసినా అసహ్యం అండి అందు ఒక ఆవిడ. ఎప్పుడు అందరిని అసహ్యించుకుంటూ కూర్చోకూడదు. అవి నిస్సారం కనుక అసహ్యం, తప్పు. నిస్సారమైన వాటి మీద జుగుప్స పెట్టుకోవడం కాదు, సార వస్తువు మీద ప్రీతి పెంచుకోండి. సారమేవుడు పరమాత్మ. అందుకు కోరికలు, ధర్మబద్ధమైన కోరికలు భగవంతుని అడుగుతూనే ఆయనపై ప్రీతి పెంచుకుంటూ ఉంటే ఆ వైరాగ్యం క్రమంగా చిత్తాన్ని శుద్ధం చేసి పరమాత్మ జ్ఞానాన్ని ఇచ్చి మోక్షాన్ని ఇస్తుంది. ఇది పద్ధతి. అందుకు మీరు కోరికలతో హనుమంతుడిని ఆశ్రయిస్తే ఆయన ఒకవైపు మీ కోరిక తీరుస్తూనే మీలో అజ్ఞానాన్ని ట్రీట్మెంట్ ఇచ్చేస్తాడు మొత్తం. అది తొలగించి ఆ జ్ఞాన వైరాగ్యాలు కలిగించి అప్పుడు అమిత జీవన ఫలపావై, అమితమైన జీవన ఫలాన్ని ప్రసాదిస్తాడు. దీనికి అనేకములున్నాయి. అంటే స్వామి యొక్క భక్తులు ఆయన అనుగ్రహాన్ని పొంది ఎలా మారిపోతారో చూడండి. కొంతమంది మాకు దేవుడు అనుగ్రహించాడని అనుభవాలు చెప్తూ ఉంటారు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఎవరి అనుభవాలు సత్యములో ఎవరి అనుభవాలు భ్రాంతులో ఎవరికీ తెలియవు. సత్యమైన అనుభవాన్ని భ్రాంతి అన్న పాపమే. అందుకు శాస్త్రం ఏం చెప్తుందంటే సాధకులకి ఒక హెచ్చరిక చేసింది, గుర్తుపెట్టుకోండి. అదేమిటి అంటే సాధన దశలో వచ్చిన అనుభవాలు ఎవరికి చెప్పరాదు, గురువుకి తప్ప. ఇది శాస్త్రం చెప్పినట్టు మాట. చెప్తే వెంటనే జరిగిందా ఏంటి, ఏదో చెప్పేశాడు బడా అంటాడు. అవునా లేదో చెప్పండి. మీ ముందే ఎవడైనా నాకు ఆంజనేయ స్వామి ఇలా కనబడ్డాడంటే వాడు వెళ్ళిన వెంటనే మీరు నవ్వుతారా లేదా? ఉన్నమాట చెప్పండి. వాడి దగ్గర ఆహా అంటారు కానీ అంత బడా ఇలా కాదు.
అంటారా లేదా చెప్పండి, ఉన్నమాట చెప్పండి. ఇది లోకం. వాడన్నప్పుడు మీరెలా అన్నారో మీరన్నప్పుడు ఇంకోటి అలాగే అంటాడు. కనుక అనుభవాలు ప్రకటించవద్దు. అది చాలా ప్రధానమైన విషయం ఇది. కానీ అనుభవాలు ఉండవని లేదు, తప్పకుండా ఉంటాయి. అందులో కలౌ కపిహి అని ఒక మాట ఉన్నది, కలౌ చండీ వినాయకవు అని మరొక మాట ఉన్నది. అంటే కలియుగంలో దుర్గాదేవి, గణపతి, హనుమ వీరి ఆరాధన ప్రత్యక్ష ఫలదాయకం. ఏ కొద్దిపాటు చేసినా వారికి జీవితంలో ఏదో విధంగా వెంటనే ఫలితం చూపిస్తారు అని శాస్త్రం చెప్తున్నటువంటి విషయం మనకి. అందులో ఈ కపితత్వంలో ఆయన అనుభవం పొంది ఆ అనుభవంతో ఏం నేర్చుకోవాలి, ఇది చాలా ముఖ్యం. స్వామి అనుగ్రహం అండి, మేము అక్కడ అరటిపండు పెడితే వచ్చి వానరం వచ్చి తీసుకుపోయింది, అక్కడ తాకూడదుట. అలాంటి అనుభవాలు జరిగిన భక్తులు అనుభవం నుంచి ఏం పాఠం నేర్చుకున్నారో ఒక్కసారి మనం వింటే ఆశ్చర్యపోతాం. అలాంటి కథల్లో ఒక 2-3 అంశములు మనం ఇక్కడ చెప్పుకుంటే, ఒకటి విశేషంగా కశ్యపుడు అని ఒక విప్రోత్తముడు ఉండేవాడు. కశ్యప మహర్షి కాడితుడు కశ్యపుడు అని. ఇతడు గొప్ప హనుమద్భక్తుడు. ఇతడు పనంతా అంటే భగవద్ ఆరాధన చేయడం, విద్య నేర్పడం, జీవించడం. కానీ స్వామి అనుగ్రహం వల్ల బోలుడి సంపదలు వచ్చాయి. హనుమద్ ఆరాధన దరిద్రాలను పోగొడుతుంది, అనారోగ్యాలను పోగొడుతుంది, సఖ్యాన్ని కుదుర్చుతుంది, కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తుంది, అన్ని లభించాయి అతడికి. బోల్డి సంపదలు క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు. ఊళ్ళో వాళ్ళు ఆయన ఎంత పండితుడు, ఎంత జ్ఞానం ఇస్తాడు అనేది పక్కన పెట్టేసి బోల్డ్ సంపాదిస్తున్నాడు అండి ఆయన పంతులు గారి మధ్య అనడం మొదలెట్టారట. అలాగా ఆయన సంపాదన వచ్చింది. సంపాదన ఇప్పటి ప్రయత్నాల వల్ల రాదండి, భగవద్ అనుగ్రహం. నిజానికి ఇది ఆశ కాదు, ఆశ లేదు ఇతనికి. తన పని తాను చేసుకెళ్తూ ఉంటే అనుగ్రహం కొద్దీ సంపద వచ్చింది. ఈ సంపదను మళ్ళీ సద్వినియోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు విప్రోత్తముడు. క్రమంగా ఇలా ఉన్నారు. కానీ ఇతను గొప్ప సంపన్నుడు అనే పేరు క్రమక్రమంగా వ్యాపించిపోయింది ఆ ఊళ్ళో అంతా కూడా. అనుకుంటున్న వాళ్ళు అనుకుంటున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేట ఒక దొంగ. అతడు ఈ ఇంట్లో పడి దోచుకోవాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకసారి అతడు ఇంటి గుమ్మంలోకి వచ్చేటప్పటికీ ఇంట్లోంచి ఎవరో ఒక ఆడావిడ రోకల చేత్తో పట్టుకుని బెదిరించిందిట. భయపడి పారిపోయాడు. నిజానికి ఆ ఇంట్లో ఆ రోకలు పట్టు పనిచేసే ఆడవాళ్ళు ఎవరూ లేరండి. అంటే హనుమస్వామి వివిధ రూపాలతో వచ్చినప్పుడు వాడిని ఏదోలా తరిమి కొడుతున్నాడు. ఏదోలాగా ఆ ఇంట్లో లేని ఒక కుక్క రూపంలో వచ్చి బెదిరించడము, ఏదో ఒక రూపంతో. ఆ సమయంలో దోచుకుందామని వచ్చినప్పుడు ఎవరో గుంపొచ్చి తలుపు కొట్టేవారట. ఇప్పుడు ఎవరో వచ్చారని వీడు వెళ్ళిపోయాడు. ఏదో ఒకటి చేస్తూ స్వామి అనుగ్రహించేవాడు. కానీ సంపదలు స్వామి వల్ల వచ్చాయని తెలుసుకుంటున్నాడు ఈయన. కానీ అనేక ప్రమాదాల నుంచి స్వామి రక్షిస్తున్నాడని తెలుసుకోవట్లేదు. అది వచ్చింది బాధ. ఇక్కడ చూడండి, భగవద్ రక్షణ ఎలా ఉంటుందంటే, మనకు ఆపదలు కలిగి పక్కకు పోతే దేవుడు రక్షించాడు అంటాం. కానీ అసలు ఆపదే కలగకపోతే ఆయన రక్షిస్తున్నట్టు తెలియకపోతే రక్షించాడు అనుకో. మనం ఇవాళ బయలుదేరి ఏదో ఊరెళ్ళి వచ్చేసాం, తోవలో ఏ ప్రమాదం లేదు, హాయిగా ఇంటికి వచ్చి పడుకున్నాం. ఇవాళ భగవంతుడిని క్షేమంగా తీసుకువెళ్ళి తీసుకొచ్చాడు నవ్వడు అనుకోడు, వచ్చి పడుకుంటాడు. అదే ప్రయాణం మరుసటి రోజు చేస్తున్నప్పుడు తోవలో మనం వెళుతూ ఉంటే ఏదో ఎదురుగా పెద్ద లారీ వచ్చింది. మన కారు దగ్గర దాకా వెళ్ళింది. చివరి నిమిషంలో పక్కకు వాడో బ్రేక్ వేశాడు, వీడు బ్రేక్ వేశాడు, క్షేమంగా కాపాడబడ్డారు. అప్పుడు అంటారు, నేను హనుమంతుడు దండం పెట్టుకు వెళ్ళొచ్చాను కనుక ఇవాళ స్వామి రక్షించాడని 10 మందికి చెప్పుకుంటాం. అంటే ప్రమాదం ఎదురై పక్కకి తప్పితే భగవంతుడు కాపాడాడని తెలిసిందే గాని ప్రమాదం తెలియనప్పుడు ఆయన కాపాడాడని తెలియబడదు. అందుకు అప్పుడప్పుడు చూపించి తప్పిస్తుంటాడు స్వామి, మనకు తెలియదు. అందుకు ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, మనం భగవంతుడిని ఒక్కసారి నమస్కరించడం మొదలుపెట్టి అది జీవితంగా పెట్టుకున్నాక అడుగడుగునా ఆయన రక్షణలోనే ఉన్నామని స్పృహ ఉండాలి. ఆ స్పృహ 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 ఇది కావాల్సింది. అది ఒక్కటి ఎప్పుడు ఉంటే ఎంత ధైర్యంగా ఉంటారు అనేది అందుకు భగవంతుడు తెలియజేస్తుంటాడు. ఇంటికి వచ్చిన ప్రతిసారి ఈయన బెదిరిస్తుంటే ఈయనకు తెలిసేది ఎప్పుడు? పైగా జీవితం అంటే ఏమిటంటే బోల్డ్ సంపదలు తెచ్చుకోవడం, హనుమంతుడు కాపలాదారులాగా ఉంటే సంపదను కాపాడుతుంటే అదే జీవిత పరమార్థమా? ఇది ప్రశ్నించుకోండి. తక్కిం తతక్కిం, తతక్కిం కావాలిగా. అది కూడా స్వామి ఎలా చూసుకుంటాడు చూడండి. మొత్తానికి జరిగిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఒకసారి ఈ దొంగకు బుద్ధి పుట్టింది. ఏమనంటే, ఇలా లాభం లేదు, రాత్రి అందరూ పడుకున్న తర్వాత గోడకు కన్నం పెట్టి వెళదాం అనుకున్నాడు. అప్పుడు నిజానికి కన్నం పెట్టాడండి, అవ్వడు అడ్డుకోలేదు. కన్నం పెట్టి లోపలికి సగం దూరెట్ట. అప్పుడు లోపల నిద్రపోతున్నాయని నిద్రలేచాడు. లేచి పట్టుకున్నాడు ఈయన్ని. అది ఎలాగో పెరట వైపు నుంచి వెళ్ళి పట్టుకున్నాడు. సగం దూరేడు కదా అని కాలు పట్టుకున్నట్టు వెనకాల. పట్టుకోగానే వాడు అందులోంచి చూస్తున్నాడు, కనబడ్డాడు. ఓహో, ఈ నిద్ర లేచిన కాలు పట్టాడే ఇప్పుడు అని. ఎంతైనా బక్క బ్రాహ్మడు, వీడిని సులభంగా తన్నచ్చని కాలుతో తన్నెట్ట. తన్నిన ఆయన చదలు ఉక్కు పట్టు గట్టిగా పట్టేట. ఆ కాలు నొప్పెడుతుంది. ఆఖరికి ఎంత గింజుకుంటున్నాడు, అటు లోపలికి పోలేకపోతున్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. లోపలకు తిప్పు బయటికి లాగెట్టండి. లాగిన వెంటనే ఈ బ్రాహ్మడు, ఈయన
ఏదో పాఠాలు చెప్పిన పంతులను కొట్టడం ఎంతసేపు అని యుద్ధం మొదలైంది వాళ్ళిద్దరి మధ్య. ఆ బ్రాహ్మడికి ఎక్కడి నుంచి బలం వచ్చింది కానీ బలి గుద్దాడండి గట్టిగా. ఆఖరికి అరిస్తే ఓ ప్రమాదం, చుట్టుపక్కల వాళ్ళు వస్తారేమోనని కనుక అరుపులు లోపల ఉంచుకుంటున్నాడు. ఆ ఈయన తెగ కొట్టిన తర్వాత నెత్తురు కక్కుకుంటే కింద పడ్డాడు. చావలేదనుకోండి, ఆఖరికి తట్టుకోలేక భేరుమి నేడ్చెట్ట. ఆ ఏడుపు చుట్టుపక్కల వాళ్ళందరూ నిద్రలేచి వచ్చి ఏమైంది పంతులు గారిని అడిగారు. దొంగ చూడండి మా ఇంట్లో పడితే ఎంత హడావిడి చేశాడో అని చెప్పారు. వెంటనే వాళ్ళందరూ ఏం చేద్దాం ఇప్పుడు, మన రక్షభటులు పిలుద్దామా, ఇప్పటికే సగం చచ్చాడు, వదిలేయండి అన్నట్టు. నాకు అదే అనిపిస్తోంది, వదిలేస్తానులే, కానీ మరోసారి వస్తే ప్రాణాలు దక్కవ జాగ్రత్త అని గట్టిగా చెప్పేట. ఇప్పుడు కుయ్యో మర్రో అంటూ వెళ్ళిపోయాడు. సరే ఇంక పడుకోండి అన్నట్ట. ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత అసలు ఆయన నిద్రలేచి వచ్చేట. అంటే ఇందాక వచ్చిన వాడు అసలు పంతులు కాదు, అసలు నిద్రలేచి వచ్చి గోడకున్న కన్నాన్ని చూశాడు. చూసి ఎవరో నాకు కన్నం పెట్టారో అని గట్టిగా అరిచెట్ట బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడే కదా నానా గోళ చేసేలేవు. నేనేం గోళ చేశాను? ఆ దొంగను పట్టో కొట్ట, నాకు కొట్టడం ఒకట, ఊదితే ఎగిరిపోయేవాడు నేను కొట్టడం ఒకట, జరగలేదు, నేను రాలేదన్నాడు. కాదు నువ్వు వచ్చావు చేసావు. అందరూ చెప్తున్నారు, ఒకడో ఇద్దరు అంటే భ్రాంతి, అందరూ చెప్తున్నారు. ఆఖరికి వలవల హెచ్చాడు. నేను కొలుచుకునే దైవం నా ఇంటికి కాపలా కాస్తూ ఇంత చేశాడా? కానీ ఆ దొంగ ఎంత అదృష్టవంతుడయ్యా, స్వామి స్పర్శకు నోచుకున్నాడు. ఆయన గుద్దేట. ఆహా వాడు అదృష్టవంతుడు, కళ్ళారా చూసిన మీరు అదృష్టవంతులు. నన్ను ఏమనుకున్నాడంటే వీడు డబ్బులు పాడిస్తే నోరు మూసుకునే భక్తుడే తప్ప నిజమైన భక్తుడు కాడు అనుకున్నాడేమో. నేను నిజమైన భక్తుడిని కానేమో. ఆయన ఇచ్చిన డబ్బుతోనే తృప్తి పడ్డాను, కానీ ఆయనపై నాకు భక్తి లేదు. ఈ చిల్ల పెంకులే సర్వస్వం అనుకుని వీటిని కాపాడుకోవడమే జీవితం అనుకుంటున్నందుకు భగవంతుడు నాకు దర్శనం ఇవ్వకుండా ఇవి కాపాడుతూ కూర్చున్నాడు. నాకు కావలసిన ఈ సంపద కాదు, ఆయనే సంపద అని మహా విరక్తి కలిగి ఉన్నాడా లేదా అని సందేహం లేదు, ఉండి కాపాడుతున్నాడు. ఆయనే సంపద అనే వివేకం ఇంతవరకు చదివిన శాస్త్రాధ్యయనం వల్ల, ఉపాసనా బలం వల్ల కలిగి ఈ సమస్త సంపదల యందు విరక్తుడై వాటిని ధర్మానికి మాత్రమే వినియోగిస్తూ నిరంతర బ్రహ్మచింతన, హనుమద్బ్రహ్మచింతన చేసి మోక్షాన్ని పొందాడు మహానుభావుడు కశ్యపుడు. నిజానికి చాలా మందికి హనుమంతుడికి దొంగను కొట్టి డబ్బు కాపాడంటే కథ ఆగిపోతుంది అక్కడితో. కానీ అసలు కథ ఇక్కడే మొదలయ్యింది. ఇది గమనించవలసిన అంశము. కుచేరుడికి కూడా కృష్ణుడు డబ్బు ఇచ్చాడని కానీ మన అమ్మయ్య ది ఎండ్ అంటాం, కానీ కుచేరుడి కదా అక్కడ ది ఎండ్ కాదు, అక్కడే స్టార్ట్. సంపదలు లేనప్పుడు, దరిద్రం ఉన్నప్పుడు అందరూ భక్తులే, సంపదలు ఉన్నప్పుడే తేలిపోతుంది ఇక్కడ. కనుక వైరాగ్యం, అక్కడి నుంచి కలిగింది వైరాగ్యం, అది తెలుసుకోవలసినటువంటిది. అదేవిధంగా హరిశర్మనుకు భక్తుడుండేవాడు. అతడు స్వామివారిపై భక్తితో ఆచారశీలుడే జీవించేవాడు. ఎప్పుడూ ఆచారంగా ఉండేవాడు. శుచిగల భోజనం చేస్తూ స్వామికి నివేదించిన ఆహారాన్ని తింటూ ఉండేవాడు. ఆయనకు ఒకసారి అనిపించింది, ఎప్పుడు జపాలు ఆరాధనలు ఇవి చేస్తూ ఉన్నాను కానీ ఆధ్యాత్మికంగా ఇది ఒక్కటి సరిపోతుందా, నా పాపక్షయం కావాలంటే ఇది చాలదు, నేను క్షేత్రయాత్ర చేయాలి అని నిర్ణయించుకున్నాడండి ఆయన. తీర్థయాత్రలు క్షేత్రయాత్రలు చేయడం వల్ల పాపనాశనం జరుగుతుంది, అందుకే ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలి. ఒక్కదానితో సాధన చాలదు, అనేక సాధనలు ఒకదాని కూడా సహకరిస్తాయి. అందుకే ధ్యానము చేయాలి, జపము చేయాలి, పూజ చేయాలి, దానము చేయాలి, క్షేత్రములు తీర్థములు సేవించాలి. ఏదో ఒకటి కాదు, అన్ని కలిసి చేస్తేనే ఎన్నో కలుపుకుని చేసిన పాపాలు పోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచో చేస్తున్న పాపాలు పోవాలని ఇన్ని రకాల ప్రక్రియ చేయాలి, ఒక్కడి చాలదు, ఇన్ని రకాలు చేయాలి. ఏం బతుకు ఒక్కదాంతో తృప్తి పడుతున్నామా మనం? మనకి ఎన్ని కావాలి, అన్నిటి కోసం ఎన్ని పాపాలు చేయలేదు, అన్ని పోవాలని ఇన్ని ప్రక్రియలు అవ్వాలి. పాపాలు పోతే గాని చిత్తం శుద్ధి కాదు, చిత్తం శుద్ధి కాకపోతే జ్ఞానం ఎక్కదు. చిత్తశుద్ధి లేని వాడికి జ్ఞానం చెప్తే నిద్రపోతాడు కానీ తెలుసుకోడు ఇక్కడ విషయములన్నీ. మొత్తానికి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి అంశములు ఎన్నెన్ని విషయములు. మొత్తానికి ఆయన క్షేత్రయాత్ర చేసేట. ముందు శ్రీశైలానికి చేరుకున్నాడు. ప్రతి చోట తాను జాగ్రత్త పడుతూ ఆచారశుద్ధమైన ఆహారాన్ని తింటూ వెళుతున్నట్ట. అటు శ్రీశైలం నుంచి క్రమంగా వెంకటాద్రి వైపు వెళుతున్నాడు ప్రయాణం, ఒక్కొక్కటి చూసుకుంటూ. ఒక చోట ఆకలి తట్టుకోలేక ఏదో ఒకటి పడితే బాగున్నంత వేదనలో ఉన్నట్ట. అప్పుడు ఒక క్షుద్రమైనటువంటి రూపంతో ఒకడు వచ్చేట. వచ్చి కళ్ళు తిరిగి పడిపోయిన నీళ్లు జల్లి, నా దగ్గర ఒక అన్నం ఉంది ఇంకా మింగలేదు, నేను నీకు ఇస్తాను తింటావా అన్నాడు. ఒక్కసారి చూశాడు, బాబు నేను సదాచార సంపన్నుణ్ణి, అది సంస్కారవంతంగా వండిన వంటని భగవంతుడికి నివేదించనిది నేను తినను, నీకు నిజంగా నా మీద జాలి ఉంటే ఏ పండో తీసుకురా, ముందు ప్రాణం నిలుపుకుంటానన్నాడండి. ఇక్కడ అయితే ఉండు బాబు తీసుకొస్తానన్నట్ట. రకరకాల పళ్ళు అతి కొద్దిసేపట్లో తీసుకొచ్చట. ఆ పళ్ళు తిని సేద తీరి ఒక్కసారి ఆనందంగా చుట్టూ చూసేట. చుట్టూ చూడగానే ఇలాంటి పళ్ళు లభించే వృక్షములు ఏవో పరిసరాల్లో లేవుట. అక్కడ అసలు ప్రాంతాల్లో లేవు రకరకాల పళ్ళు.
ఎక్కడి నుంచి తెచ్చాడు ఇవి అని చూస్తూ ఉంటే ఆ నవ్వుతూ కనిపించినటువంటి ఆ సామాన్యమైన వానవుడు మరి కనబడలేదు, మాయమైపోయాడు. అప్పుడు తెలిసింది ఆయనకి, నన్ను పరీక్షించి నా ఆచార శుద్ధతను తెలుసుకుని నాకు ఫలాన్నిచ్చాడు పరమాత్మ. దీన్ని బట్టి నేను గమనించుకున్నాను ఏంటంటే, ఆయన కోసమని ఆయన నమ్ముకుని ప్రయాణం చేస్తే అడుగడుగున ఆయనే కాపాడుకుంటాడని నా బతుకులో తెలిసిపోయింది. ఇంకా దేనికి నాకు చింత అని కలిగిందండి అది. అంతేగాని పండిచ్చాడు కనుక భలే భలే అని మనం చప్పట్లు కొట్టాం, అక్కడ ఆగిపోలేదు హనుమత్ కథ, అక్కడ మొదలైంది. నేను చెప్పదలుచుకున్న ఈ సున్నితమైన అసలైన పాయింట్ ఏదో అది పట్టుకోండి. ఏ ఒక్కరు పట్టుకున్నా చాలు. ఇందాక కశ్యపుడి చరిత్రలో కానీ హరిశర్మ చరిత్ర కానీ పట్టుకోవాల్సిన అంశం ఇది. ఎప్పుడైనా భగవత్ సంబంధమైన రక్షణకు సంబంధించిన ఒక తార్కాణం మనకు కనబడితే కలగవలసిన భావం ఏమిటి? ఓ భగవంతుడు నాకున్నాడు, నేను పెద్ద మంత్రసిద్ధుడిని అని చెప్పుకోమని కాదు దాని అర్థం. నువ్వు ఏ లోక చింత చేస్తూ భగవంతుడిని మర్చిపోతున్నావో ఆ చింత నీకు ఇంక అనవసరం. ఎందుకంటే అడుగడుగున ఆయన కాపాడుకుంటున్నాడని రుజువు చేశాడు కదా. కనుకనే నువ్వింక భగవత్ చింతన చేసుకుంటూ ధర్మబద్ధంగా జీవించు చాలు, ఆయనే నిన్ను నడిపించుకుంటాడు. అందుకే ఇక్కడ క్షేత్రయాత్రలో బాధపడకుండా గమ్యం చేర్చడానికి హనుమంతుడు ఆదుకున్నాడు అని ఏంటి ఇందులో ఉన్నదో దాని అర్థం సాధనా మార్గంలో బాధపడకుండా సిద్ధి వరకు స్వామియే కాపాడుకుంటాడనేది మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. అందుకు ఔర మనోరథ జోకో ఇలావై సో అమిత జీవన ఫలపావై అని చెప్పేటప్పుడు ఈ భక్తుల గాథలు ఏవి పురాణం చెప్పిందో వాటిని మనం ఒక్కసారి మననం చేసుకున్నాం. ఈ విధంగా స్వామి యొక్క అనుగ్రహంలో చారో జుగ పరతాప తుమ్హారా హై పరసిద్ధ జగత్ ఉజియారా. ఇది తర్వాతి మాట. చారో జుగ పరతాప తుమ్హారా. స్వామి నీ యొక్క ప్రతాపము 4 యుగాల్లోనూ ప్రసిద్ధి చెందినది. ఇది ఇక్కడ అనమాట. ఐపరసిద్ధ. ఐపరసిద్ధ, పరసిద్ధ అంటే గొప్ప ప్రసిద్ధి. ఎప్పుడండి ప్రసిద్ధి స్వామి యొక్క ప్రతాపము? త్రేతాయుగంలోనండి, రాముడి అవతారం జరిగినప్పుడు కాదు. ఎప్పుడూ ప్రసిద్ధి. అది గుర్తుపెట్టుకుని ఆ మాటకు వస్తే ఇప్పుడు ఎన్ని రామావతారాలు తెలిసి మనకేం తెలుసు? పైగా ఇక్కడే మనం గ్రహించవలసినది, మొదటి రోజు నుంచి చెప్తున్నాను, హనుమంతుడు, రామచంద్రమూర్తి, సీతాదేవి మంత్రమూర్తులు. మంత్రములు ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళు ఒకప్పుడుండి ఒకప్పుడు వెళ్ళిపోయేవారు కాదు. మంత్రములు ఎప్పుడూ ఉంటాయి. లోకరక్షణ కోసం ఋషులు దేవతలు ఆ మంత్రాన్ని ఉపాసించి లోకరక్షణ కోసం రావయ్యా అని పిలిస్తే ఆ మంత్రములు అవతరిస్తాయి. అవతరించక ముందు మంత్రరూపంలో ఉన్నవాళ్లు అవతరించిన తర్వాత కథారూపంలో కనబడతారు. అందుకు రామచంద్రమూర్తి త్రేతాయుగంలోనే ఉన్నాడని కాదు, అంతకు ముందు కూడా ఉన్నాడు గనకనే రామచంద్రమూర్తి రాకుండానే అహల్యకి గౌతముడు చెప్పాడు, రామచంద్రమూర్తి వస్తాడు, నీ శాప విమోచనం జరుగుతుంది అని. ఎందుకు తెలిసింది? ఇదే రామాయణంలో పట్టుకోవాల్సిన. ఆయనకి ఎలా తెలిసింది? వశిష్ఠ మహర్షి పట్టాభిషేకం అయిన తర్వాత ఆనందంగా నవ్వుతూ పక్కనున్న వాళ్ళతో చెప్తాట, ఈ పట్టాభిరామమూర్తిని యుగాల నుండి నేను ధ్యానం చేస్తున్నాను అన్నాడు. మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటది? అవే మామూలు స్టోరీలు చదివే వాళ్ళకి అర్థం కాదది. ఉపాసనా దృష్టితో చూస్తే తెలుస్తుంది. అందుకే రామకథని, హనుమత్ కథని, సీతమ్మ కథని మనం 3 కోణాలతో చూడాలి అని చెప్తూ ఎలా చూడాలో చెప్తూ ఉన్నాం. ధార్మిక కోణం మన జీవన విధానానికి కోసం, ఉపాసనా కోణం మన భక్తి కోసం, తాత్విక కోణం బ్రహ్మజ్ఞానం కోసం. 3 కోణాల్లో చూడాలి ఈ భగవత్ కథల్ని అని మొదటి నుంచి చెప్తూ ఆ కోణాలు కూడా చెప్తూ ఉన్నాం. ఏ ఒక్క కోణంలో చూసినా అన్యాయం అయిపోతాం. 3 ఉంటాయి దాంట్లో. కనుకని ఉపాసనా కోణంలో చూస్తే మంత్రమూర్తులు ఎప్పుడూ ఉంటారు. అందుకే బాలకాండలోనే దేవతలందరూ నువ్వు రావయ్యా అని పిలవడంలో అర్థమేమిటి? వాళ్ళు చేసిన ఉపాసనామూర్తి దిగొచ్చారు. అదేవిధంగా హనుమంతుడు ఎప్పుడు ఉన్నాడు? చారో జుగ్ పరతాప తుమ్హారా హై పరసిద్ధ జగతి ఉజయారా. ఆ మాటలో ఉన్నటువంటి విశేషం ఇది. జగతి ఉజయారా అంటే జగత్తునందు ప్రకాశిస్తున్నది. 4 యుగాల్లోనూ జగత్తంతా నీ కీర్తి ప్రసిద్ధముగా ఉన్నది. ఈ మాట వింటే మనం ఒప్పుకుంటామండి. ఏది ఎంత పొగిడితే పొగిడేడు కానీ మరి ఎంత ఓవరా అంటాం. కానీ భగవంతుడి గురించి అతిశయోక్తులు ఉండదు. మనకు అర్థం చేసుకోవడంలో లోపము. అది తెలియాలంటే భక్తి ఉండాలండి. భక్తితో కూర్చుంటే ఇవన్నీ మనకు అర్థమవుతాయి విషయం. అందుకు ఆంజనేయ స్వామి వారు 4 యుగాల్లో ప్రసిద్ధుడు. దీనికి పరాశర సంహిత, ఇతర పురాణాలు చూస్తే కృతయుగం భక్తులున్నారు ఆయనకి, త్రేతాయుగం భక్తులున్నారు, ద్వాపర యుగం భక్తులున్నారు. ద్వాపర యుగంలో హనుమంతుడు ఎంత ప్రతాపం చూపించాడనడానికి నిన్ననే మనం భీముడిని అనుగ్రహించడం కనబడుతుంది. అయితే భారతంలో కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు. ఎందుకంటే ఒక ప్రధాన ఘట్టం చెప్పేటప్పుడు దానికి ఎంత అవసరమో అంతే ఆ కావ్యంలో చెప్తారు. మిగిలిన అంశాలు మరో గ్రంథంలో తెలుసుకోవాలి. లేదా వాటిని వీటిని ఎలా సమన్వయించాలి అనేది ఈ 3 కోణములతో చెప్పగలిగే వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. కొన్ని ఉపాసనాపరమైన మర్మాలు ఉంటాయి, ఆ దృష్టితో చూడాలి. ఒకసారి కృష్ణ పరమాత్మ ఆంజనేయ స్వామిని చూడాలనుకున్నట్ట.
ఈ కథ పరాశర సంహితలో కనబడుతుంది, బ్రహ్మవివర్త పురాణంలో కనబడుతుంది. ఈ రెండు మంత్రశాస్త్ర గ్రంథాలు గనక మనం ప్రమాణం తీసుకుంటున్నాం. ఎవరో లోకాభిరామాయణంలో చెప్పిన కథ కాదు గనకనే. ఒకసారి సత్యభామ అడిగింది ఆయన్ని, అవును భీముడు సౌగంధిక పుష్పాలు తెచ్చాడన్నారు, అవేమిటో నాకు చూడాలనుంది అన్నాడు. అయితే భీముడు వెళ్ళేటప్పుడు సహకరించాడు ఆంజనేయ స్వామి వారు, ఆయన వల్ల ఇది తెలుస్తుంది అనుకుని ఎందుకైనా మంచిదని ఈయన్ని పంపెట్టాడు. వెంటనే తలంచుకుని గరుత్మంతుడిని పిలిచాడు. కృష్ణుడు పిలిస్తే గరుత్మంతుడు వస్తాడు, అది భాగవతంలో కృష్ణావతారంలో ప్రత్యేకత. వెంటనే గరుత్మంతుడు వచ్చేట. వచ్చినప్పుడు గరుత్మంతుడికి చెప్పాడు ఏమనంటే, నువ్వు వెళ్ళు, అక్కడ సౌగంధిక కుసుమములు కుబేరుడి యొక్క కోనేరు దగ్గరున్నాయి, అవి తీసుకురా అన్నాడు. నేను తిన్నగా వెళ్ళాడు అక్కడికి. ఎవరు? గరుత్మంతుడండి. వెళ్ళి చక్కగా ఆయనకు కోనేరు చూడగానే ఆనందంగా రెక్కలల్లార్చుకుంటూ ఆడుకుంటున్నాడు. గరుత్మంతుడు ఇచ్చాడు, ఎప్పుడు యక్షులు కూడా ఏమీ చేయలేదు ఆయన్ని. భీముడు వచ్చినప్పుడు చేశారు కానీ. హనుమంతుడు చూసేట అక్కడ గంధమాదన పర్వతం దగ్గరే, నేను ధ్యానంలో ఉంటే ఏంటి ఇలా భంగం కలిగిస్తావు అని. అంటే గరుత్మంతుడిని అక్కడ పంపడానికి కృష్ణుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరెవరిలో అహంకారాలు ఎంత మోతాదులో ఉన్నాయో చూసుకుంటూ ఎప్పటికప్పుడు కట్ చేస్తుంటాడు భగవంతుడు. ఇది గుర్తుపెట్టుకోండి. అది గరుత్మంతుడికి కూడా నేనెంతో గొప్పవాడిని ఎక్కడో ఉంది, పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది, అవి కొంచెం కట్ చేయాలి ఆయన ఉద్దేశం. ఇంత ప్లానింగ్ ఉందండి. సత్యభామ కోరిక పుట్టడంలో కూడా ఆ లీలంతా కృష్ణలీలే. కృష్ణుడు ఇలా ఏం ఎరగనట్టుంటాడు, అందరి బుద్ధులు మారుస్తూ ఉంటాడు. పైగా సుదర్శన దేవుడికి ఒక హెచ్చరిక చేసేట, ఎందుకైనా మంచిది నువ్వు మన ద్వారకకి పైన ఒక రక్షణగా తిరుగుతూ ఉండు, ఎవరైనా ఇబ్బంది పెట్టే వాళ్ళు వస్తే ఒకసారి చూడన్నట్ట సుదర్శనుడికి. అంటే ఒకే సమయంలో సత్యభామ, సుదర్శనుడు, అటువైపు గరుత్మంతుడు, ముగ్గురి మీద దృష్టి పెట్టాడు. ఆయన ఎందుకు పెట్టాడని ఆయనకే తెలియాలి. లేకపోతే ఇక్కడెక్కడో చిన్నపిల్లలు ఆడుకుంటూ అక్కడెక్కడో ఇంద్రుడికి గర్వం మొలకెత్తింది అని తెలిసి గోవర్ధనగిరి ఉద్ధరణుడితో బుద్ధి చెప్పాడు ఆయన. అది కృష్ణావతార ప్రత్యేకం. అంతేగాని చెప్పిన వెంటనే ఎక్కడ విన్న కథ కొత్తగా చెప్పాడేమిటి ఈయన నువ్వు క్వశ్చన్ మార్క్ ముఖాలు వేయొద్దు. నేను ఋషులు చెప్పిన కథలే చెప్తున్నాను కానీ ఎవరో కాకమ్మ కథలు నేను ఇక్కడ చెప్పను. ఋషులు చెప్పిన కథలే సంప్రదాయబద్ధంగా చెప్తున్నాం. అన్వయానికి ఇంకా మీకు సందేహం ఉందా? తీర్చడానికి సమయం మాత్రం లేదు, దానికి ఇంకా సమయం ఇంకా పట్టాలి. మొత్తానికి నేను ఆయనతో అన్నాను, 11 రోజులు హనుమంతుడి గురించి ఏం చెప్పుకుంటాను, 9 రోజులు చాలండి అంటే కాదండి అన్నాను. నాకు ఇప్పుడు 11 రోజులు కూడా సరిపోలేదు, నన్ను ఏం చేయమంటారు? మరి విషయం అది. సరే, మొత్తానికి అంశం చూడండి, ఇక్కడ అంత అద్భుతమైన విషయము. మొత్తానికి అక్కడికి వెళ్ళిన తర్వాత హనుమంతుడితో చూశాడు, నువ్వెవరివి అన్నట్ట. ఆయన ఏం మాట్లాడలేదు, ధ్యానం ఇక్కడ ఉండకన్నట్ట. వెంటనే ఈయన చూసి ఇంకా అల్లరి పెట్టేట. అది చూసి హనుమంతుడు ఒకసారి నేను కృష్ణుడి దగ్గర నుంచి వచ్చాను. ఎవరా కృష్ణుడు అన్నట్ట. ద్వారక అక్కడి నుంచి వచ్చాను. వెంటనే ఈయన ఇక్కడ ఇలా తిరగడానికి వీలు లేదని గట్టిగా చెప్పేట. ఎలాగో తప్పించుకుని పరిగెత్తుకొచ్చాడు. ఇలా నన్ను ఆయన పట్టుకున్నాడని ఒక పంచే రాముడు పంపాడని చెప్పు అన్నట్ట. అదేమిటి? మళ్ళీ వచ్చాడు. అప్పుడు చెప్పేట నెమ్మదిగా, ఆయన పట్టు విడిపించుకోవడానికి మహా కష్టపడ్డాను, ఆయన జాలితో విడిచిపెడితే వచ్చాను అని మళ్ళీ తిరిగి వెళ్ళి సీతారాములు రమ్మంటున్నారన్నాడు. సీతారాములు ఇప్పుడు ఎక్కడున్నారు అన్నాడు. ద్వారకలో ఉన్నారు. రాముడు రమ్మన్నాడా? వెంటనే పదన్నట్ట. వెంటనే గరుత్మంతుడు రెక్కలల్లార్చెట్ట. అంత నెమ్మదిగా వెళ్తే లాభం లేదు అన్నట్ట. నేను గరుత్మంతుడితో ఆంజనేయ స్వామి అప్పుడే వైనతేయ సమోజవే అని రామాయణంలోనే పేరు పొందాడు. కావాలన్న భుజం మీద కూర్చొని నేను తీసుకుపోతానన్నాడు గరుత్మంతుడిని. గరుత్మంతుడు అప్పుడు తెలిసింది ఎందుకు చెప్పాడని. నాతోనే నీకు ప్రతాపమా అన్నట్ట. నీతో చాలా విసుగ్గా ఉంది అని గరుత్మంతుని పట్టుకుని ఇక్కడ పెట్టుకున్నట్ట. చంకలు పట్టుకుని ఎగరడం మొదలెట్టాడు తిన్నగా ద్వారక వైపు. ఎందుకంటే రాముడిని చూడాలని తహతహ, ఈయనతో పెట్టుకుంటే లేటు, అందుకే పట్టుకుని తిన్నగా వెళ్ళిపెట్టు అక్కడికి. అప్పుడు తెలిసి వచ్చింది కృష్ణుడు ఎందుకు పంపాడు. నన్ను మించిన వాడు లేడు వేగంలో అనుకుంటూ ఉంటే రామాయణంలో చేసాడు అనుకున్నాను, ఇప్పుడు అనుభవంతో తెలిసి వస్తుంది అనుకుంటున్నాడు. అక్కడ ఇరుక్కుపోయి తిన్నగా వచ్చాడు. ఆ సుదర్శనం తిరుగుతోందిట పైన. కృష్ణుడు చెప్పాడు ఎవడో ప్రమాదకారిగా వస్తాడని. ఎవడో వస్తున్నాడు చాలా తీవ్రంగా దూరం నుంచి. వెంటనే తాను విజృంభించి పైకి వెళ్ళడం మొదలెట్టేట. ఇదేమిటి అడ్డంగా అని దాన్ని పట్టుకున్నట్ట. పట్టుకుని దాన్ని ఒక చంకలో పెట్టుకుని తిన్నగా వెళ్ళేటప్పటికల్లా అప్పుడు అక్కడ నారదుడు ఉన్నాడు. అసలు ఆయన మెయిన్. ఈ బుద్ధి పుట్టించి నీకు కూడా సౌగంధికి తెచ్చుకుంటే బెటర్ కదా అని చెప్పిందంతా ఈయనే. ఆయన కృష్ణుడు పక్కన చూస్తున్నాడు. వెంటనే అన్నట్ట, ఇదిగిదిగో వచ్చేస్తున్నాడు హనుమంతుడు. హనుమంతుడు వచ్చేటప్పటికల్లా సీతారాములు కనబడితేనే ఆయన ప్రసన్నుడవుతాడు. నేను రాముడిగా మారిపోతున్నాను, మీలో సీతగా ఎవరు మారతారో మారండి అన్నట్టు. ఇక్కడ వచ్చింది చికాకండి. సీతమ్మగా మారడం అంటే ఒక్క సీతమ్మే, మరొక సీతమ్మ లేదు. సీతమ్మగా మారడం మహా కష్టం. అంజరాలు కాదు, మహా త్రిపుర సుందరి. బ్రహ్మవివర్తంలో ఒకలాగా, మన పరాశర సంహితలో ఒకలాగా 2 రకాలుగా చూపిస్తారు.
నేను కూడా 2 కథలేమిటి వెర్రిగా అనుకునేవాడిని చిన్నప్పుడు. తర్వాత సమన్వయం అర్థమయ్యాక నమస్కారం చేసుకున్నారు. అద్భుతం. ఆ సత్యభామ సీతగా మారుతానని ఒక్కసారి అనుకుని ధ్యానం చేసుకుందిట. తనకున్న కొన్ని శక్తుల్ని ప్రయోగించిందిట. సత్యభామ గురించి సీతమ్మగా మారలేదు. ఏమిటి ఇంకా తొందర పడవు, ఆయన వచ్చేస్తున్నాడు అన్నదిట. నా వల్ల కాదు, మరి ఎవరి వల్ల అవుతుందో కనుక్కో. అందరూ ప్రయత్నిస్తున్న ఎవరి వల్ల కాకపోతే అక్కడ వినయంగా ఉన్నటువంటి రుక్మిణమ్మని చూసి, అమ్మా నువ్వే మహాలక్ష్మివి, నువ్వు మారమ్మా సీతమ్మగా అంటే ఒక్కసారి మందహాసం చేసి రుక్మిణీదేవి సీతమ్మగా మారింది. కృష్ణ పరమాత్మ రామచంద్రమూర్తిగా మారాడు. ఆ చేతిలో మురళి పక్కకు పెట్టాడు, కోదండం పట్టుకున్నట్ట. వెంటనే ఆంజనేయ స్వామి వీళ్ళిద్దరిని విడిచిపెట్టి రామా నమస్కారం చేసుకున్నట్ట. అప్పుడు అంటే తనకి అనన్య భక్తికి ఉదాహరణగా ఈ కథ చెప్పారు. ఎన్ని యుగములైనప్పటికీ కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతాపంలో ఏ మాత్రం తరుగుదల లేదు. ఆ ప్రసిద్ధి కృష్ణ పరమాత్మ మరొకసారి రుజువు చేశాడు. ఏమిటి స్వామి ఈ లీల అన్నట్టు ఆంజనేయ స్వామి వారు, నిన్ను చూడాలనిపించి చేశాను. అదే సమయంలో వీళ్ళందరికీ నీ ప్రతాపం ఏంటో ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ యుగంలో నీవు చూపించిన ప్రతాపం ఇప్పటికీ అదే స్థితిలో ఉన్నది, నీ ముందు ఎవరూ నిలవలేరు అని మరొక్కసారి రుజువు చేశానయ్యా అన్నాడు ఆ కృష్ణ పరమాత్మ. అయితే బ్రహ్మవివర్తనలో అయితే మరొక చిన్న విషయం మార్పు చేశారు. ఏమిటంటే ఎవ్వరూ సీతమ్మలా మారలేకపోయారటండి. ఎందుకంటే సీతమ్మ కేవలం మహాలక్ష్మి కాదు, ఆవిడ త్రిపుర సుందరి స్వరూపిణి అయిన మహాలక్ష్మి, ముగురమ్మల మూల పుటమ్మ అయిన మహాలక్ష్మి. అది రామాయణంలో రహస్యం. అలా ఎవరూ మారలేకపోతే కృష్ణ పరమాత్మ ఒక్కసారి బృందావనేశ్వరి అయిన రాధాదేవిని తలంచుకుంటే రాధాదేవి సీతమ్మగా దర్శనమిచ్చింది అని బ్రహ్మవేత్త మనకు చెప్తున్న అంశం. మొత్తానికి రాధ అయినా రుక్మిణి అయినా సీతమ్మ యొక్క స్వరూపము అని భావన చేసుకోవాల్సిన అంశం ఉన్నది. ఎందుకంటే రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు తావతారేషు విష్ణువరేష అనపాయనే అని విష్ణు పురాణం చెప్తున్న మాట మనకి దీనికి ప్రమాణం. మొత్తానికి చారోజుగ పరతాప తుమ్హారా హైపర సిద్ధ జగతి విజయారా అనే మాటలో చతుర్యుగముల్లోనూ స్వామి యొక్క కీర్తనది. మంత్రమూర్తిగా ఉపాసించే వాళ్ళు కృతయుగంలో అన్ని యుగాల్లో ఉన్నారు. మన 4 యుగముల్లోనూ స్వామి యొక్క కీర్తి ప్రసిద్ధి చెంది ఉన్నది. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే చారో జుగ్, ఇది గొప్ప మాట చెప్పారు. నలుగురితో కలిసి నీ ప్రతాపము కూడా ప్రసిద్ధి చెందింది అన్నది. యుగ్ అనే మాటకి యోగము కలయిక అని అర్థం. నలుగురితో కలిసి నీ ప్రతాపము కూడా సిద్ధి పొందింది. ఇక్కడ ఈ సూక్తములో రామ పంచాయతన స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇది ఆలోచించవలసిన అంశం. రచించిన వాడు తులసీదాసు, అందుకింత మాట. రామ పంచాయతనం. రామ పంచాయతనం తెలుసు కదా మీకు. రామ పంచాయతన మూర్తి త్యాగరాజస్వామి వారు ఆరాధించేవారండి. పంచాయతనం ఇక్కడ పెట్టింది మీకు నిజానికి 3, ఇంత కలిపితే 4 పంచాయతనం కాదు, కానీ పంచాయతనమే. అది ఎలా పంచాయతనమో తర్వాత చెప్తా. పంచాయతనం అన్నప్పుడు ఎలా ఉంటుంది? త్యాగరాజస్వామి వారు రామ పంచాయతన విగ్రహాలను ఆరాధించారు అని మీరు చదివి ఉంటారు. ఆ విగ్రహాన్ని వాళ్ళ అన్నగారు జపేశయ్య కావేరీ నదిలో పడేస్తే తిరిగి రామచంద్రమూర్తి స్వామికి దర్శనమిచ్చి లభించాయి త్యాగరాజస్వామి వారికి ఆ విగ్రహాలు. తెలుసు కదా. ఆ విగ్రహాలు ఎక్కడున్నాయా అని కుతూహలం అందరికీ కలిగినట్లు నాకు కలిగింది. నా భాగ్యం ఏమిటో కానీ తిరువయ్యారులో 5 రోజుల పాటు త్యాగరాజ కీర్తనల వైభవం ప్రవచనం చెప్పి భాగ్యం ఇచ్చారు. అక్కడ తెలుగు వాళ్ళు బెంగళూరు నుంచి కొంతమంది నన్ను అక్కడికి తీసుకెళ్లి త్యాగరాజస్వామి వారి ఇల్లు ఏదుండేదో ఆ ఇంటి ఎదురింట్లో విడిది చేస్తూ చెప్పుకున్నాం. భాగ్యం, అది గొప్ప భాగ్యం. చిన్నప్పటి నుంచి త్యాగరాజస్వామి అంటున్న ఆరాధన భావం వల్ల అది లభించింది అనుకుంటా. అయితే ఒక పంచాయతన విగ్రహం త్యాగరాజస్వామి వారి సమాధి దగ్గర ఉన్నది. అదొక నమూనాగా చేసి ఇప్పటికీ ఆరాధిస్తున్నారు అక్కడ భక్తులు. కానీ తంజావూరులో ఉంటూ ఇక్కడికి వచ్చి ప్రవచనం చెప్పి ఇక్కడే కాలక్షేపం చేయడం జరిగింది. తంజావూరులో త్యాగరాజు గారి అమ్మాయి గారి వంశానికి చెందిన వారి ఇంట్లో ఇప్పుడు త్యాగరాజస్వామి వారు పూజించిన రామ పంచాయతన విగ్రహం ఉందండి ఇప్పటికీ. నా అదృష్టం తెలుసుకుని ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి గృహస్థుతో చాలాసేపు త్యాగరాజు వారికి సంబంధించిన అనుభవాలు ఇత్యాదులన్నీ అక్కడ ఉన్నటువంటి గ్రంథములు అవి చూస్తూ అక్కడ పూజింపబడుతున్నటువంటి త్యాగరాజు పూజించినటువంటి పంచాయతన విగ్రహాన్ని కనులారా చూసిన అనుభూతిని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. పూజించిన పంచాయతన మూర్తి ఎలా ఉన్నారు, అప్పుడు రామ పంచాయతనం అంటే ఏమిటో మరింత అర్థమైంది. రామ పంచాయతనం ఎలా ఉంటుందంటే సింహాసనంలో సీతారాములు కూర్చుంటారు. ఇద్దరు కలిపి ఒకటి, ఇద్దరిని కలిపి ఇద్దరుగా లెక్క వేయకూడదుట. సీతారాములు కలిపి ఒకటే అలా లెక్క వేయాలి. అంటే సింహాసనం మీద ఉన్న సీతారాములు ఒకటి. వెనకాల భరతుడు శత్రుఘ్నుడు నిలబడి ఉంటారు. ఇటువైపు లక్ష్మణస్వామి నిలబడి ఉంటాడు. హనుమంతుడు కింద కూర్చుని ఉంటాడు. కనుక 3 అన్నదమ్ములు హనుమంతుడు కలిపితే 4, మధ్యలో సీతారాములు కలిపితే 1 కనుక 5. ఈ 5గురిని కలిపి రామ పంచాయతనం అంటారు. ఇది ప్రత్యేకమైన విషయం. అందుకు చారో జుగ్
ఆ నలుగురితో కలిపి నీ యొక్క ప్రతాపము అంటే నీ యొక్క గొప్పతనము ప్రసిద్ధము చెందింది స్వామి అంటే అర్థం ఆ నలుగురితో కలిసి నువ్వు కూడా ఉంటేనే పంచాయతనమైంది. అంతేగాని రామకార్యానికి అందరందరూ సహకరించగారు కానీ ఎవరు ఫ్యామిలీ మెంబర్ కాలేదు. చూడండి, ఫ్యామిలీ మెంబర్స్ అన్నదమ్ములు, భార్య. హనుమంతుడు ఒక్కడెక్కడ కూర్చోగలిగాడంటే రాముడికి ఎంత దగ్గర అయ్యాడో దీన్ని బట్టి ఆలోచించుకోండి. అది ఆలోచించవలసిన అంశం. పంచాయతనంలో స్వామివారికి స్థానం ఉంది. అయ్యా మరి దక్షిణే లక్ష్మణో యశ్చ వామేచి జనకాత్మజ అన్నప్పుడు పంచాయతనం లేదు కదా అంటే దానికి ఒక అద్భుతమైన సమన్వయం శాస్త్రముల్లో ఉందండి. ఇవన్నీ కూడా ఇది బుద్ధికి తోచిన చమత్కారాలు కదా, అన్ని శాస్త్రములు ఉన్నటువంటి. లఖన్న శత్రుసూదన ఏకరూప అని ఒక మాట ఉన్నది. తులసీదాసు చెప్తున్నాడు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు కలిపి ఒక రూపంట. అందుకే వాళ్ళిద్దరు కవలలుగా మనం చెప్తూ ఉంటాం. లక్ష్మణుడు శత్రుఘ్నుడు కలిపి ఒక రూపం సుమిత్రానందంలో. అందుకు అక్కడ లక్ష్మణుడిలో శత్రుఘ్నుడు కూడా ఉన్నట్ట. మరి భరతుడు ఎక్కడున్నాడు? తుమ్మ మమ్మ ప్రియ భరత హి సమభాయి. అది పట్టుకోవాల్సిన విషయం. అలా పట్టుకోవాలని అనుమానించాలి. అది ఆస్వాదన. అందుకే పై వినే వాళ్ళకి ఏ గ్రంథమో అక్కర్లేదు, లోతు తెలుసుకునే వాళ్ళకే గ్రంథం. వాళ్ళ కోసమే భగవంతుడు. తుమ్మ మమ్మ ప్రియ భరత హి సమభాయి అన్నప్పుడు నువ్వు నాకు భరతుడితో సమానము అన్నాడే లేదా? ఆ త్యాగనిరతి భరతుడు ఎలా ఉందో హనుమంతుడు అలాగే కనబడుతోంది. కానీ భరతుడి యొక్క స్వరూపం హనుమంతుడిలో లీనమైపోయిందిట. శత్రుఘ్నుని స్వరూపం లక్ష్మణస్వామిలో లీనమైపోయింది. ఆ లీనమైపోయినప్పుడు ఆ నలుగురు పంచాయతనమే అన్నాడు. ఇక్కడ ఎక్కడ విషయం కనుక అది పంచాయతనమే. కనుకనే స్వామివారి స్థానం ఎక్కడ? వాళ్ళ నలుగురితో పాటు కలిసిపోయింది. కనుకనే చారో జుగు పరతాప తుమ్హారా హై పరసిద్ధి జగతి ఉజియారా. జగత్తంతా ఈ పంచాయతన స్వరూపముగా నలుగురితో పాటు నువ్వు కలిసి ప్రసిద్ధి చెందేవయ్యా అని మరొక అర్థం దీంట్లోని మనం ఉపాసన పరంగా తీసుకున్నాం. 2 రకాల అర్థాలు దీనిలో బయటపడ్డాయి. అందుకే స్వామివారిని నమస్కారం చేస్తూ శాస్త్రం చెప్తున్న మరొక అద్భుతమైన శ్లోకాన్ని ఈ సమయంలో స్మరించుకుందాం. శ్రీరామ లక్ష్మణ యశోధ్వజ దండ రూపం రామాయణోపవన పావన కల్పవృక్షం సుగ్రీవ సైన్యగణ తారక చంద్రతుల్యం భూయోంజనీ నయననందన మానతోస్మి అని నమస్కారం చేశారు. రామలక్ష్మణుల కీర్తి ఒక జెండా లాంటిదిట, రెపరెపలాడుతుందిట. ఆ జెండా రెపరెపలాడాలంటే ఏముండాలి? జెండా కొయ్యి ఉండాలి. కనుకనే రామలక్ష్మణుల యశస్సు అనేటటువంటి పతాకము రెపరెపలాడడానికి నువ్వు దండముగా ఉన్నావు అన్నారు. ఇక్కడ హనుమంతుడిని ఆధారం చేసుకుని వాళ్ళ కీర్తి రెపరెపలాడింది. అది చెప్పడం ఉన్నటువంటి ప్రత్యేకత. రామాయణం అనే ఉద్యానవనంలో హనుమంతుడు కల్పవృక్షంలో ఉన్నట్ట. ఎంత అద్భుతమైన మాట చూడండి. రామాయణం అనే ఉద్యానవనంలో ఆంజనేయ స్వామి కల్పవృక్షము అంటే కోరిన కోరికలు తీరుస్తున్నాడు. ఇక సుగ్రీవాది వానరగణముల మధ్య హనుమంతుడు ఎలా ఉన్నాడు, ఎక్కడెక్కడ ఎలా ఉన్నాడో చూడండి. రామచంద్రుల కీర్తి పతాకానికి ఆయన ధ్వజదండములా ఉన్నాడు. రామాయణం అనే ఉద్యానవనంలో కల్పవృక్షంలా ఉన్నాడు. సుగ్రీవాది వానరగణములు నక్షత్రాల్లాగుంటే వాళ్ళ మధ్య చంద్రుడిలా ఉన్నట్ట. అలాంటి అంజనీతనయునికి నమస్కారము అని శాస్త్రం చెప్తున్నది. పైగా చారోజుగు పరతాప తుంహారాకు చెప్పడానికి సంహితా గ్రంథాల్లో ఒక అద్భుతమైన కథ చెప్పారు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు రామచంద్రమూర్తి అయోధ్యలో ఉంటూ హనుమంతుడు ఎక్కడెక్కడ ఉండాలో చెప్పాడు. గంధమాదనాది పర్వతములు యందు. ఒకసారి హనుమంతుడు గంధమాదనంలో ఉండక కబురు పంపెట్టారు రామచంద్రమూర్తి అయోధ్య పాలన చేస్తున్నప్పుడు. పిలిచి, సీతమ్మకు నువ్వు ఉంగరం తీసుకెళ్ళావు కదా, ఆ ఉంగరం ఆ తర్వాత బ్రహ్మదేవుడు పట్టాభిషేకం తర్వాత నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఉంగరం చూడాలనుందంటే ఇచ్చాను, పూజ చేసుకొని పంపించాను. నేను ఆయన దగ్గర ఉండిపోయింది. ఇప్పుడు చూడాలి అనుకుంటోంది సీతమ్మ, ఒకసారి తీసుకొస్తావా అన్నట్టండి హనుమంతుడిని. సరే స్వామి ప్రయత్నిస్తానంటే బయలుదేరాడు. ఆయనకి బ్రహ్మలోకం అనేది ప్రయాణం. అది బ్రహ్మసూత్రాలు అద్భుతంగా వర్ణిస్తారు. ఆ అనుబంధం ఇక్కడ ఉన్నది. తన సుషుమ్నా నాడీ మార్గం గుండా, యోగ మార్గం గుండా బ్రహ్మలోకానికి చేరుకున్నాడు మహానుభావుడు ఆంజనేయ స్వామి వారు. బ్రహ్మలోకం అనగానే అది ఒక దివ్యమైన ఆనందం, సగుణ బ్రహ్మలోకం అంటారు దాన్ని. ఆ చుట్టూ కూడా మహర్షులు, యోగులు, మహాత్ములు సనక సనందనాదులతో శోభిల్లుతూ ఆ బ్రహ్మ విద్యా విభూతితో ప్రకాశిస్తున్న బ్రహ్మలోకం. ఆయన దగ్గర తిన్నగా వెళ్ళి రామచంద్రమూర్తి పంపాడు. నాకు ఇలా ఉంగరం ఇమ్మన్నాడు. రామచంద్రమూర్తి పంపాడా? ఇచ్చిన వస్తువు తిరిగి అడగడం ఉదాత్త పురుషుల లక్షణం కాదు కదా అన్నట్ట. మనం ఎవరికో ఇచ్చేస్తాం, తర్వాత బాగుందనిపించి ఏమనుకోకుండా తెచ్చి ఇచ్చేస్తారా, దాని బదులు ఇది ఇస్తాం అనకూడదండి, గుర్తుపెట్టుకుని. అంటే మహాదోషం అది. అలా రాముడు అనడే అన్నాడు. లేదు, రామచంద్రమూర్తి ఆజ్ఞాపించాడు. రామచంద్రాజ్ఞ. ఆయన ఎందుకు ఆజ్ఞాపించాడు? ఆయన తప్పు చేస్తాడా అనడంలో సమంజసమా అని మనం అడగకూడదు. ఎందుకంటే కొన్ని ధర్మములు కొన్ని ధర్మ సూక్ష్మాలతో ఆలోచించి సడలించవచ్చు. అది రామచంద్రమూర్తికి తెలుసు. ఇక్కడ ధర్మ సూక్ష్మం ఏమిటో మనకేం తెలుసు? రాముడికి తెలుసు. రాముడు చెప్పింది చేయడమే మనం చేయాలి తప్ప రాముడు చెప్పిన మాటలో ధర్మం ఎంత ఉందే చర్చ నువ్వు చేయకూడదు, నేను చేయకూడదు. ఉంగరం ఇవ్వు అన్నట్టు.
అంటే నేను ఇవ్వను, రామచంద్రమూర్తి నాకు ఇచ్చాడు, నేను ఇవ్వను అన్నట్టు. ఈయనంతే, ఇవ్వకపోతే నా ప్రతాపం చూస్తావా అన్నట్ట. అప్పుడు సరే నీ ఇష్టం అన్నాడు. ఒక్కసారి స్వామి తన యొక్క స్వరూపాన్ని విజృంభింపజేశాడు, విరాట్ రూపాన్ని చూపించాడు. అది 20 చేతుల ఆంజనేయ స్వరూపం. ఇది 20 భుజాంజనేయ రూపము అని చెప్తూ ఉన్నారు. ఈ కథకి దీనికి సంహితా గ్రంథంలో ఇది విన్నా, ఈ రూపాన్ని స్మరించిన కొన్ని భయంకరమైన ప్రమాదాల నుంచి బయటపడతారు అని చెప్పారు. 20 చేతుల ఆంజనేయ స్వరూపం అది ఎలా ఉంటుందో చూడండి. ఖడ్గం కేటక భిండి వాల పరశుం పాశ త్రిశూల ద్రుమాన్ చక్రం శంఖ గదా ఫలాంకుశ సుధా కుంభాన్ హలం పర్వతం టంకం పుస్తక కర్ముకాగి డమరు నేతాని దివ్యాయుధాన్యేవం 20 బాహుభిశ్చ దధతం ఝాయేత్ హనుమత్ ప్రభుం. ఇది 20 బాహు హనుమత్స్తుతి. చేతుల్లో ఖడ్గము, డాలు, భిందివాలమనబడేటువంటి మొనగలిగిన ఆయుధము, పరశువు, పాశము, త్రిశూలము, వృక్షము, చక్రము, శంఖము, గద, ఫలము, అంకుశము, అమృతపాత్ర, నాగలి, పర్వతము, అదేవిధంగా టంకమనబడేటువంటి అంటే పార, టంకమనబడేటువంటి ఆయుధము, పుస్తకము, ధనుస్సు, సర్పము, డమరుకము అనబడి 20 ఆయుధాలు ధరించి నిలబడిన హనుమంతుని యొక్క మహారూపాన్ని బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు చూసి నమస్కారం చేసేట. నేనేదో మామూలుగా బ్రహ్మను అనుకున్నాను, నువ్వు నాకంటే ఏదో అనుకున్నాను కానీ నువ్వు బ్రహ్మలకే బ్రహ్మవయ్యా, నమో నమః అన్నాడు. అని సరే రామచంద్రమూర్తి ఇమ్మన్నాడు కనుక ఇస్తాను, కానీ ఆయన ఇచ్చిన దగ్గర నుంచి నేను పూజా పళ్ళెంలో పెట్టుకుని పూజ చేస్తున్నాను రా అని తీసుకెళ్ళట. ఆ పళ్ళెంలో ఏ ఉంగరం ఆయనదో చూసుకో అన్నట్ట. చిత్రం బోల్డ్ ఉంగరాలు ఉన్నాయండి ఆ పళ్ళెంలో, అన్ని రామనామాంకితం కూడా. ఆశ్చర్యపోతున్నాడు ఈయన. మందహాసం చంద్రుడు ఆంజనేయ స్వామి వారు. ఎందుకంటే ఎన్నో కల్పాలు గడిచాయి, నాక 100 కల్పాల ఆయువు నాది. అనేక కల్పాల్లో రామావతారాలు చూశాను, అనేక కల్పాల్లోనూ రాముడిచ్చిన ఉంగరాలన్నీ అందులో ఉన్నాయి. నీకు ఈ కల్పంలో రాముడిచ్చిన ఉంగరం ఏదో దానిలో ఏరుకో అని చెప్పాడు ఇక్కడ. దీన్ని బట్టి కాలం ఏమిటి, అనంతమైన విషయం ఏమిటో మనకు అర్థమవుతున్నది. మందహాసం చేసి అందులోంచి ఒకటి తీసేట్టి ఇది ఈ కల్పం ఇచ్చింది అన్నట్టు. ఎలా పట్టుకోగలగాని? ఎన్నెన్ని కల్పాలు మారుతున్నప్పటికీ కూడా, నీలాంటి బ్రహ్మలు ఎందరూ మారుతున్నప్పటికీ కూడా సదాశివ బ్రహ్మమునైన నా అంశ లేనిది వాడు బ్రహ్మ కాలేడు. కనుక ఎవడు ఏ జ్ఞానంతో ఇక్కడ పెట్టాడో నాకు తెలుసు, నాకు సర్వకాల జ్ఞానములు ఉన్నాయని తీసుకున్నట్టు ఇక్కడ. ఆ తీసుకున్న తర్వాత తిరిగి రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళ్లాడు. అంటే బ్రహ్మకి హనుమంతుని యొక్క శక్తి చూపించడం కోసం రామచంద్రమూర్తి చేసిన ఒక లీల ఇది మాత్రమే. తర్వాత బ్రహ్మలోకం వెళ్ళావు కదా, ఎలా ఉందంటే చాలా బాగుంది, కానీ ఆయన సృష్టిలో కొడుకులు లోపాలు కనబడుతున్నాయన్నాడు. నువ్వు సవరించగలవా అన్నాడు. ఒక అవకాశం ఇస్తే ట్రై చేస్తానన్నాడు. అయితే తర్వాతి కల్పంలో నువ్వే బ్రహ్మమవుతావు చూసుకో అని చెప్పాడు. ఇది భవిష్యత్ బ్రహ్మ వృత్తాంతము అని చెప్పబడుతున్నటువంటి అంశం. ఇక్కడ బ్రహ్మదేవుడు ఇంత సహకరించినందుకు గాను ఆంజనేయుడు అంటట, నువ్వు చక్కగా చెప్పిన మాట విన్నావు, నీకేం వరం కావాలి అని. నీ 20 చేతుల రూపాన్ని ఎవరు స్మరిస్తారో వారికి వెంటనే అభీష్ట సిద్ధిని కలిగించు, అరిష్టాన్ని పోగొట్టు, ఇది నేను కోరుతున్న వరము అన్నాడు ఇక్కడ. ఇది చూడడం నా వల్లే కాలేదు, ఎవరు చూడలేరు, కానీ ధ్యానించినా స్మరించినా చాలు 20 భుజాంజనేయ మూర్తి ఇది. ఈ విధంగా వర్ణించి చూపిస్తున్నారు. సాధు సంతకే తుమ రఖువారి. కథ ఎందుకు చెప్పుకున్నాం? కల్పాలు యుగాలు అనే మాట వచ్చింది గనక చారోజుగు పరతాప తుమ్హారా హైపర సిద్ధి. ఒక్క దాంట్లో ఎన్ని రకాల అర్థాలు వచ్చాయి మీరు చూడండి ఇక్కడ. అదే ఆలోచించుకోవాల్సిన అంశం. సాధు సంతకే తుమ రఖువారే అసుర నికందన రామదులారే. ఇది ఒక చాలా చమత్కారమైన చౌపాయి రాశారండి. గొప్ప కవి వాడిన పదాలను వీలైనంత వరకు వాడ్డు, కానీ నేను వాడిన పదం వాడాడు. మీరు జాగ్రత్తగా చూడండి. సాధు సంతకే తుమరఖవారే. ఈ తుమరఖవారే ఎక్కడొచ్చింది? మమ్మల్ని ఇలా అడిగితే ఎలా అండి? ఏదో అంత శ్రద్ధగా ఎలాగో వినట్లేదు. నిన్న విన్నది వాడు గుర్తుంటుందా? తుమరఖవారే ఎక్కడొచ్చింది? రామదువారే తుమరఖవారే. అదే పదం ఇక్కడ వేశాడు మహానుభావుడు. తుమరఖవారే, రామద్వారమునకు నువ్వు రక్షకుడవు. ఇప్పుడు సాధు సత్పురుషులు, సంత్ అంటే సత్పురుషులు, జ్ఞానులు, సాధు సత్పురుషులు జ్ఞానులకు నువ్వు రక్షకుడవు అన్నాడు ఇక్కడ. అంటే సాధన చేసుకునే వాళ్ళు సత్పురుషులు, జ్ఞానం కలిగిన వాళ్ళు సంతులు. వారు ఉభయుల్ని స్వామి రక్షిస్తూ ఉంటాడు, వాళ్ళ సాధన దెబ్బతినకుండా. ఇదే యోగక్షేమం వహామ్యహం. యోగము అంటే సాధన. ఆ సాధన చేసే బుద్ధి భగవంతుడు ఇస్తాడట. ఆ సాధన దెబ్బతినకుండా ఆయనే కాపాడతాడు. ఇది అసలైన అర్థం యోగక్షేమం వహామ్యహం అనేదానికి. అందుకు సాధు సత్పురుషులకు నువ్వు రక్షకుడవు. అయ్యా, దీనికి దానికి లింకే ఉందో ఒక్కసారి పరిశీలించండి. రామద్వారానికి హనుమంతుడు రక్షకుడు. ద్వారం అంటే అర్థం ఏమిటి? దేని ద్వారా మనం భగవంతుడిని చేరతామో అది ద్వారం. అవునా లేదా? అందుకే నిన్న రామద్వార పాలకుడు అన్నప్పుడు జ్ఞానము ద్వారము అన్న. జ్ఞానమే ద్వారం. ఆ
ఆ జ్ఞానాన్ని రక్షిస్తుంటాడు, సాధకులకి జ్ఞానాన్ని ప్రదానం చేస్తాడు, అర్హులైన వారిని, జ్ఞానం పొందిన వారిని పంపిస్తాడు రామచంద్రమూర్తి వద్దకు అర్థం చెప్పుకున్నాం. ఇక్కడేమన్నాడు? సాధు సంతుకే తుమరకు వారే. ఈ రెండు కలుపుకుంటే సాధు సత్పురుషులే రామద్వారములు. ఇది అర్థం చేసుకోవాల్సింది. అంటే ద్వారం గుండా భగవంతుడిని ఎలా చేరుకుంటామో సాధు సత్పురుషుల సేవ ద్వారానే భగవంతుడిని చేరుకోవాలి. అందుకే సత్సంగమే భగవంతుడికి ద్వారము వంటిది. అందుకే సాధు సత్పురుషులకు రఖవారే అంటే సాధు సత్పురుషుల సాంగత్యం ద్వారానే భగవంతుడిని చేరుకుంటాం కనుక వాళ్ళని ద్వారమన్నారు. వాళ్ళ ద్వారా చేరుకోగలం. సాధు సంతకే తుమ రఖవారే. ఎంత ఉదాత్తమైన అర్థం పెట్టాడు చూడండి ఇక్కడ. అర్థమైందా? అర్థం కాలేదని మళ్ళీ చెప్తాను. స్పష్టపడిందా? సత్పురుషుల సాంగత్యమే ద్వారము. ఎంత ఉదాత్తమైన భావం చెప్పాడు. దాని ద్వారానే చేరతారు. అసుర నికందను రామదులారే. అసురుల్ని నశింపజేసేటువంటి రాముడి పుత్రుడా అన్నాడు. దులారే అంటే పుత్ర అని అర్థం. సరిగ్గా చెప్పాలంటే రామదులారే, రాముడి కొడుకుట. ఏమైనా బాగుందండి? రాముడి బంట, రాముడి కొడుక అంటే సీతమ్మ హనుమంతుడిని నా పుత్రుడు అన్నదండి. సీతమ్మ నా పుత్రుడు అంటే రాముడికి పుత్రుడే. ఎక్కడన్నది అది తెలిస్తే జరగ చెప్పచ్చు. ప్రతిదానికి ప్రమాణం. అధ్యాత్మ రామాయణంలో హనుమంతుడు ఉంగరం ఇచ్చిన వెంటనే తల్లి మనస్సు కరిగిపోయి హనుమంతుడిని చూస్తుందట. అప్పుడు ఆమెకు వాత్సల్యం పొంగులు వారుతుందట. అప్పుడు అంటుంది ఇక్కడ అధ్యాత్మ రామాయణ కర్త చెప్తున్నాడు, సీతా యథాత్మని హనుమతి రమదూతే రామాంగుళీయక విలోకన సంప్రహృష్ట బుద్ధించకార నిజగర్భభవాత్ అభీష్ట పుత్రో మమైష భవతాదితి లోకమాత. ఆ లోకమాత సీతమ్మ లోకమాత, మర్చిపోవద్దు, జగన్మాత. ఆ జగన్మాత అంగుళీకాన్ని ఇచ్చిన హనుమంతుడిని చూసి ఇతడు నా కడుపును పుట్టిన పిల్లాళ్ళ అనిపిస్తున్నాడు, నిజగర్భభవాత్ అనిపించింది మనస్సుకి. అంత వాత్సల్యం. పుత్రుణ్ణి చూస్తే తల్లికి ఎంత వాత్సల్యం కలుగుతుందో హనుమంతుడిని చూడగానే తల్లికి అంత వాత్సల్యం కలిగించింది, తండ్రికి కూడా అంత వాత్సల్యం కలిగింది. అందుకే అన్నదమ్ములు ఇరుపక్కల నిలబడితే కొడుకు పాదాల దగ్గర కూర్చుని పంచాయతనంలో మనకు కనబడుతున్నాడు. అంత వాత్సల్యమూర్తిగా కూర్చరిస్తున్నాడు. ఆ కారణం చేతనే హనుమంతుడు యొక్క పాత్ర సీతమ్మ దృష్టిలో పుత్రవత్. అంత వాత్సల్యం సీతమ్మకి రామచంద్రమూర్తికి ఉభయులకి ఉన్నది. ఇద్దరు హృదయం ఒకటే కదా. ఆ కారణం చేతనే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేసినప్పుడు, ఎందుకంటే హనుమత్ కథ పట్టాభిషేకంతో ముగియాలి గనక మన పట్టాభిషేక ఘట్టాన్ని స్మరించుకుంటున్నాం. రామచంద్రమూర్తికి అయోధ్యలో పట్టాభిషేకం చేసి వశిష్ఠుడు మనువు కాలం నుండి ఉన్నటువంటి దివ్యమైన కిరీటాన్ని తానే స్వామి యొక్క శిరస్సుపై పెట్టాడు. జై జయ రామ పట్టాభిరామ అని దేవతలు అందరూ కూడా జయ జయధ్వానములు చేశారు. ఆ సమయంలో అందరికీ అన్ని కానుకలు ఇచ్చేట రామచంద్రమూర్తి. ఆయనకి ఇంద్రాది దేవతలు కానుకలు పంపారు. తర్వాత ఆయన అందరికీ కానుకలు ఇచ్చేట. అక్కడికి వచ్చిన వారందరికీ తనకి మొత్తం ప్రయాణంలో సహకరించినటువంటి రామకార్యంలో సహకరించిన సుగ్రీవుడికి, అంగదుడికి, విభీషణుడికి అందరికీ కానుకలు ఇచ్చాడు. హనుమంతుడికి మాత్రం ఏమీ ఇవ్వలేదండి. ఆయన అలా కూర్చున్నాడు ఆ పాదాల దగ్గర. పవమాన సుతుడు పట్టు పాదార విందములు అక్కడ కూర్చున్నట్ట. సభలో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చిన కానుకలు వాళ్ళకి ఇచ్చారుగా, లేవచ్చగా లేవలేదు. ఎందుకంటే జరగాల్సింది జరిగే వరకు లేవకూడదని సభా మర్యాద. ఏం జరగాలయ్యా ఆవిడ చెప్తున్నట్ట. అందరికీ అన్ని ఇచ్చాడు, హనుమంతుడికి ఏమి ఇవ్వలేదని. నీకు ఇచ్చింది నువ్వు చూసుకో, ఆయనకి ఇచ్చింది దాని గురించి ఏమిస్తాడు నీకెందుకు అని. మా అందరి కుతూహలం ఏంటంటే మనం ఎంత చేసామో చేశాం, కానీ హనుమంతుడు చేసిన దాంతో సమానమేదీ లేదని స్వామి అన్నాడు. అంత ఉపకారం చేసిన హనుమంతుడికి ఏమిస్తాడా అని మా కుతూహలం. అది వాళ్ళు చూస్తున్నారట. రాముడు ఎప్పుడో చెప్పాడు ఈయన ఉపకారానికి ఏమీ ఇవ్వలేను, ఇవ్వాల్సింది ఎప్పుడో ఇచ్చాడు ఆయన. ఏమిస్తాడు చూస్తున్నాడు. సీతమ్మ తన కంఠంలోంచి ఒక ముత్యాలమాల చేసిందిటండి. ఆ ముత్యాలమాల గురించి విశ్వనాథ వారు చాలా గొప్ప వర్ణన చేశారు. ఈ ముత్యాలమాల చేయడం వెనక పెద్ద కథ ఉందిట. దీనికి అవసరమైన బంగారం జనక మహీపతి పెట్టేట. ఈ ముత్యాలు దశరథ మహారాజు ఇచ్చేట. తర్వాత మిగిలినటువంటి రాణులు వీళ్ళు జాలరులు ఇచ్చేట. అలా తయారు చేసినటువంటి ముత్యాలమాల రావణాసుడు తీసుకువెళ్ళిపోతున్నప్పుడు కొన్ని ఆభరణములు అమ్మవారు పెట్టారు. మంగళకరమైనటువంటి కొన్ని ఆభరణాలు విడిచిపెట్టలేదు. మట్టెలు, మంగళసూత్రములు లాంటివి. వాటితో పాటు ఈ ఆహారం కూడా తీయకుండా దాచిపెట్టుకుందిట. అంత అపరూపమైన హారం కింద. అలాంటి ముత్యాలమాల తీసి రామచంద్రమూర్తిని చూసింది ఒక్కసారి. భర్తానుమతి లేనిది ఏం చేయకూడదుగా. స్వామి మందహాసం చేసి నీ హృదయం నాకు అర్థమైంది, నీకు ఎవరిపై ప్రీతి వాత్సల్యం ఉన్నాయో వారికి ఇచ్చుకో అన్నట్ట. వెంటనే అది చూసి అన్ని విధాల గుణవంతుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి కంఠంలో ఆ తల్లి ఆ మాల ఒక రక్షగా వేసినది, ప్రసాదముగా ఇచ్చినది. వెంటనే ఆంజనేయ స్వామి చూసి కళ్ళకు అద్దుకుని నమస్కారం చేసుకున్నారట. అంతేగాని ముత్యాలు తీసి పారేయడం ఇలాంటి కోతి పనులు చేయలేదు రామాయణం ప్రకారంగా.
చక్కగా దాన్ని ధరించి అమ్మ యొక్క వాత్సల్యానికి ఆనందాశ్రుములు రాలేట. ఇక్కడ విశ్వనాథ వారు జానకీదేవి పరమ వాత్సల్యమూర్తి అని మాటను వర్ణించారండి. ఆ పరమ వాత్సల్యంతో అనుగ్రహించింది. అది స్వీకరించి హనుమ ఎలా ఉన్నాడంటే ఒక తెల్లని మబ్బు మీద వెన్నెల కాంతి పడగానే ఎలా మెరిసిపోతుందో ఈ ముత్యాల మాలతో స్వామివారు అంత అందంగా మెరిసిపోతున్నారు అని వర్ణించారు ఇక్కడ వాల్మీకి. ఆ విధంగా మొత్తానికి రామాయణం శ్రీరాముడి పట్టాభిషేకంతో ముగిసింది అని అందరూ అనుకుంటారు. కానీ హనుమత్ సన్మానంతో ముగిసింది రామాయణం. అది గ్రహించవలసిన ప్రధాన అంశం. పట్టాభిషేకం తర్వాతి ఘట్టం హనుమంతుడి సన్మానం. కాబట్టి సుందరకాండ నుంచి చివరి వరకు హనుమంతుడి ప్రధానంగా మనకు గోచరిస్తున్నాడు కదా. అందుకు రామదులారే అని ఎందుకన్నారు ఇప్పుడు తెలిసింది కదా. అష్టసిద్ధి నవనిధికే దాత అసబరదీన జానకీ మాత. అష్టసిద్ధులు నవనిధులు నువ్వు నిన్ను నమ్మిన వారందరికీ ఇస్తావు అని సీతమ్మ నీకు వరమిచ్చినది అని దీని యొక్క అర్థం. సీతమ్మ ఈ వరమిచ్చినట్లుగా మనకి పురాణాల్లో కనబడుతున్నది. నిన్ను ఎవరైతే కొలుచుకుంటారో వారికి అష్టసిద్ధులు నవనిధులు లభిస్తాయని జగన్మాత అన్నదండి. అదొకటి తల్లి ఇచ్చిన వరం. అయితే హనుమకి గుణములు అంతకు ముందే ఉన్నట్టు మనకు తెలుసు. ఆయన సముద్రలంఘనం చేసేటప్పుడు శరీరాన్ని కొంచెం చేసుకుని మళ్లీ పెంచేటప్పుడు అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వశిత్వ అష్టసిద్ధులంటివి. అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వశిత్వ ఇవి అష్టసిద్ధులు. అయ్యా ముందు వరుసలో వానరులు గొడవ ఎక్కువైపోయింది. రామకథని హేళన చేయొద్దు, ఏకాగ్రంగా వినండి, కబుర్లు ఆడుకోనండి బయట. అక్కడ హనుమంతుడు ఎలా వింటున్నాడో తెలుసుకునండి. అహంకారాలు పక్కన వదలాలి రామకథ దగ్గర. ఎంత నిర్వాహకులైనా సరే ఎవరైనా సరే రామకథ రామకథ. విష్ణుర్విష్ణుర్విష్ణు ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిధదే పదం. మొత్తానికి ఎక్కడికి వచ్చాం? అష్టసిద్ధులు అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వశిత్వ. అవంటే ఏమిటో చెప్పాలంటే సమయం చాలదు. మొత్తానికి వివిధ అవి అష్టసిద్ధులు. ఇవి స్వామి దగ్గర సహజంగా ఉన్నాయి. అలాగే నవనిధులు, నవనిధి దేవతలంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేవి, లక్ష్మీ స్వరూపాలు. కుబేరుడు వీటిని రక్షిస్తూ ఉంటాడు. వాటి పేర్లు విన్నా ఐశ్వర్యం లభిస్తుంది. అవి మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకర కచ్చపౌ ముకుంద కుంద నీలాశ్చ ఖర్వశ్చ నిధయో నవ. నవనిధులు పేర్లివి. మహాపద్మము, పద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, ఖర్వము ఇవి నవనిధులు. ఈ నవధి దేవతలు ఐశ్వర్యదాతలు. మనకి ఆలయాల్లో ద్వారాలకు అటు ఇటు కూడా ఈ నిధి దేవతలను పెడతారు. మనకు అదేదో విగ్రహం అనుకుంటాం, తెలియవు. అందులో ముఖ్యంగా పద్మనిధి శంఖనిధి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మొత్తానికి నవనిధి దేవతల స్మరణ ఐశ్వర్యదాయకం. కుబేరుడి దగ్గర మహాలక్ష్మి దగ్గర ఉంటాయి. ఇవి స్వామికి సహజంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా తల్లి ఏమన్నది, నిన్ను ఆరాధించిన వారికి అష్టసిద్ధులు నవనిధులు లభిస్తాయి అంటే ఐశ్వర్యములు సిద్ధులు కూడా లభిస్తాయని తల్లి ఇచ్చింది వరం. మరి స్వామి దగ్గర లేవా అంటే స్వామి దగ్గర ముందు నుంచి ఉన్నాయి. ఆయన స్మరించిన వారికి కూడా ఆయన ఇస్తాడు అని తల్లి అనుమతి ఇచ్చింది అని దీని యొక్క అర్థం. ఆ విధంగా వరాన్ని పొందాడు. అంటే ఆంజనేయ స్వామి ఆరాధించిన వారికి తప్పకుండా వచ్చేస్తాయి. ఎందుకంటే సీతమ్మ మాట, సీతమ్మ మాట పాటించి ఆయన తప్పకుండా ఇస్తాడు. మీరు అడిగారని కాదు, అమ్మ చెప్పిందని. అందుకు భక్తులకు ఆ విధంగా అష్టసిద్ధులు నవనిధులు ఇచ్చేవాడు అని చెప్తున్నారు. రామ రసాయన తుమ్హరే పాస సదా రహో రఘుపతి కే దాస. నీ దగ్గర ఉన్నదేమిటో తెలుసా? తుమ్హరే పాస తుమ్హరే పాస్. నీ దగ్గర ఉన్నదేమిటయ్యా అంటే రామరసాయనం నీ దగ్గర ఉన్నదయ్యా అన్నాడు. నువ్వు ఎల్లవేళలా రఘుపతికి దాసుడిగా ఉన్నావు. ఎందుకంటే హనుమంతుడు మహాబలవంతుడు, రామదూత, మంత్రి, జ్ఞాని, యోగి అని మీరన్నీ అంటారు. కానీ హనుమంతుడు తానేమిటో ఒకే చోట చెప్పాడండి. తన పదవి తాను చెప్పాడు. దాసోహం కోసలేంద్రస్య. ఆయనకి ఇష్టమైన మాట ఇది. రామచంద్రమూర్తి దాసుణ్ణి అని. అంత అద్భుతమైనటువంటి ప్రతిభ ఉండి కూడా రామదాసు అని మాత్రమే మిగిలిపోతే చాలనుకున్నాడు ఆయన. అది గొప్ప విషయం. అది సదారహో రఘుపతికే దాస. ఎల్లవేళలా రామదాసగా ఉండిపోయాడు. ఆయన దగ్గరున్నది ఏమిటో తెలుసా? రసాయనం, రామరసాయనం. నాకు అన్ని విషయాలు చెప్పాలన్నది కానీ నిద్రాళువులు అటు ఇటు చూసేవాళ్ళ వల్ల ఉత్సాహం దెబ్బతిన్నప్పటికీ కూడా ఆసక్తి కల వారి కోసం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. సదా రామ రసాయన, నీ దగ్గర రసాయనం ఉందయ్యా అన్నాడు. రసాయనం అంటే కెమిస్ట్రీ ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ రసాయనం అని దేన్ని అనాలి? దీని వైద్య పరిభాషలో రసాయనం అంటే యజ్జరావ్యాధి విధ్వంసి భేషజం తద్రసాయనం అన్నాడు ఇక్కడ. ఏది సేవిస్తే ముసలితనము రోగము అసలు రాదో దానికి రసాయనము అనాలి అన్నాడు ఇక్కడ. రసాయనం సేవించడం వల్ల వచ్చే ఫలితాలు చరక సంహితలో ఆయుర్వేద శాస్త్రంలో చెప్తున్నారు.
దీర్ఘాయువు, జ్ఞాపక శక్తి, బుద్ధిబలము, ఆరోగ్యము, యవ్వనము, తేజస్సు, కంఠస్వరము, ఇంద్రియ పటుత్వము ఇవన్నీ వస్తాయట రసాయనం. రసాయనం చేసే ప్రక్రియ ఒకటి ఉన్నది. అంటే వివిధ ఔషధులు తీసుకుని దానికి శాస్త్రీయ పద్ధతుల్లో పుటం పెట్టడం, భూగర్భమునందు పెట్టడం, లేదా నూరడం, ఇవన్నీ చేసి గాని రసాయనం తయారు చేస్తే అలాంటి రసాయనాన్ని గాని సేవించగలిగితే ఇలాంటి ఫలితాలు వస్తాయట అని మన వైద్యశాస్త్రం చెప్పింది. కానీ ఆయుర్వేద వైద్యం అంటే మన దృష్టిలో ఆల్టర్నేటివ్ మెడిసినే గాని మెయిన్ మెడిసిన్ కాదు ఇప్పుడు. అందుకే సరైన పరిశోధనలు లేవు, జాగ్రత్తలు అంతకంటే లేవు. ఒకప్పుడు ఉండేవి. కనుక రసాయనం అంటే అలాంటి మహాశక్తిని ఇవ్వగలిగేది. రామనామం ఒక రసాయనం అన్నాడు ఇక్కడ. అంటే జీవితాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దడమే కాకుండా మోక్షాన్ని కూడా ఇవ్వగలదు. ఇంకా ఈ రసాయనం ఈ బ్రతుకు ఆరోగ్యాన్ని ఇస్తుందే తప్ప మోక్షాన్ని ఇవ్వలేదు. రామనామం అసలు రసాయనం. ఆ రసాయనం ఏ డాక్టర్ దగ్గర ఉందండి? రసాయనం వైద్యులు ఎవడి పెడితే వాడికి ఇవ్వకూడదు. ఒక పాపాత్ముడికి కానీ రసాయనం ఇస్తే వాడి ప్రపంచానికి ప్రమాదం. అంటే ప్రపంచోపకారి అయినటువంటి మహాత్ములకి రసాయనం ఇవ్వాలని వైద్యశాస్త్రం నిర్దేశించింది. కనుకనే ఆయన కూడా ఎవరికి ఇవ్వాలా అని చూస్తాట. రామ రసాయనం హనుమంతుడి దగ్గర దాచిపెట్టుకున్నాడు. వైద్యుడు మందు దాచుకున్నట్టుగా హనుమంతుడు గురువై రామమంత్రాన్ని దాచిపెట్టుకున్నాడు. కనుక రామ విద్యకు హనుమంతుడు గురువు అని చెప్తున్నారు. ఆయనకి ఇష్టమైనది సదారహో రఘుపతికే దాస. ఎప్పుడూ రామచంద్రమూర్తి దాసుడే. అయ్యా రామాయణంలో దాసుడిని ఒప్పుకుంటాం కానీ ఎప్పుడూను వైకుంఠంలో విష్ణువు యొక్క అసలమూర్తి ఉన్నది. అక్కడ హనుమంతుడు ఎప్పుడూ ఉంటాడు, నిత్యసిద్ధమూర్తిగా ఉంటాడు అని మనకి వైఖానస ఆగమాలు ఇత్యాదులు వర్ణిస్తున్నాయి. అందుకే హనుమంతుడు కూడా మన గరుత్మంతుడు వాళ్ళ వల్లనే నిత్యం వైకుంఠంలో స్వామిని సేవించుకుంటూ ఉంటాడు. అది చూపించారు. తుమరే భజన రామ కోపావై జనమ జనమకే దుఃఖ బిసరావై. నీ భజన రాముని పొందిస్తున్నది. అంటే మనం ముందు నుండి చెప్పుకుంటున్నట్టుగా హనుమదాశ్రయం వల్ల రాముడు దొరుకుతాడు. మనం ఈ విషయం ఉపకార దగ్గర వివరించుకున్నాం కానీ ఇక్కడ చెప్పక్కర్లేదు. జన్మ జన్మకే దుఃఖ బిసరావై. ఈ జన్మలో దుఃఖం కాదు, గత జన్మల నుంచి ఉన్న పాప సంస్కారం కూడా తొలగిస్తాడు. నిన్న ధ్వజదత్తుడు చరిత్ర చెప్పుకున్నాం. గత జన్మల్లో ధర్మసారుడుగా చేసిన పాపాన్ని కూడా ఈ జన్మలో పోగొట్టాడు స్వామి. అది జన్మ జన్మకే దుఃఖ బిసరావై. అంతకాల రఘుబరపురజాయి జహాజన్మ హరిభక్త కహాయి. మీరు ఎక్కడ పుట్టండి, ఏ దేశంలో పుట్టండి, జహాజన్మ అంటే ఎక్కడ పుట్టినా ఎలాగ పుట్టినా, అది ఎక్కడ అర్థం. ఎక్కడ పుట్టినా ఎలాగ పుట్టినా, ఏ వర్ణంలో పుట్టినా, ఏ ఉపాధిలో పుట్టినప్పటికీ కూడా హరిభక్తుడు అయితే అతడు అంతకాలంలో రఘువరపురానికి చేరతాడు. ఇది విషయం. కానీ ఇందులో భావం ఏంటంటే హనుమంతుడి భక్తులు ఎక్కడ పుట్టినప్పటికీ కూడా హరిభక్తులై అంత్యకాలమునందు మోక్షాన్ని పొందుతారు. ఇది అన్వయించుకోవాల్సిన విధానం. ఇక్కడ చిత్రం ఏంటంటే హరిభక్త కహాయ అని మాట వేయడంలో చమత్కారం ఉంది. హరిభక్తి అంటే విష్ణు భక్తులు అంతే కదా. కానీ సంస్కృత భాష తెలిస్తే హరి అంటే కోతి అని అర్థం. అంతేకాదు స్వామి మంత్రంలో హరిమర్కట మర్కట అని వస్తుంది. మొత్తం మంత్రం నేను చెప్పకూడదు. ద్వాదశాక్షరి మంత్రంలో హరిమర్కట మర్కట అని వస్తుంది. హరి అంటే మామూలుగా వానరము, సింహము, విష్ణువు అని 3 అర్థాలున్నాయి. హరిభక్త కహాయే అంటే హనుమద్భక్తులైనా అని అర్థం అనమాట. 2 చమత్కారాలు చేశారు ఇక్కడ తులసిదాస్. విష్ణు భక్తులు అవుతారు. ఒకటి, హనుమద్భక్తులైనటువంటి వారు మరణానంతరం రఘువరుని పురానికి చేరుకుంటారు. విష్ణు అంటే రాముడి పట్టణం అంటే ఏది? వైకుంఠం. అది రాముడు తన అవతార పరిసమాప్తి చెందిస్తూ విష్ణువుగానే మారిపోయాడు. అందుకే అప్పటి నుంచి రామ పూజ అంటే విష్ణు పూజయే. ఇది తెలుసుకోవాల్సింది. రాముడు విష్ణువు. అందుకే రఘువరపురజాయే అంటే వైకుంఠానికి చేరుకుంటాడు. అసలు వైకుంఠం పేరు అయోధ్య అండి. ఆ పేరు మళ్ళీ అయోధ్యకు పెట్టారు. వైకుంఠం పేరు అయోధ్య. అందుకు ఆ దివ్యమైన వైకుంఠ ధామానికి చేరతారు. ఎందుకంటే ఎప్పుడూ అక్కడ ఉంటాడు హనుమంతుడు. అందుకు తన భక్తులను అక్కడికి చేర్చగలడు అనే విషయాన్ని వివరించి చూపిస్తున్నారు. అంతకాల రఘువరపురజాయి ఔరదేవతా చిత్తన ధరయి హనుమత సేయి సర్వసుఖకరయి. ఇతర దేవతలను చింతన చెయ్యకుండా హనుమంతుణ్ణి సేవిస్తే అన్ని సుఖాలు కలిగిస్తాడు. ఇదేమిటండి? మళ్ళీ రాముణ్ణి చింతన చేశాడు ఈయన, శివుణ్ణి చింతన చేశాడు. ఇతర దేవతలను చింతన చేయకుండా హనుమంతుడిని చేయాలి. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఒక దేవతను మనం ఉపాసన చేసేటప్పుడు అది సిద్ధింపజేసుకునే ప్రయత్నం ముందు చేయాలి. అది చేసేటప్పుడు ప్రధానమైన దృష్టి దాని యందే ఉంచాలి. దాన్ని ఎక్కువ సాధించాలి. మిగిలిన దేవతలు నిందించనక్కరలేదు. అవి ఆ దేవతా స్వరూపములే. అంతేగాని ఒకేసారి అన్ని తినలేం కదా. ఏకాగ్రంగా ఆ దేవతను పండించుకుని తర్వాత మనం ఇంకేదైనా సాధన చేసుకోవాలి. ఇది ఎందుకంటే నుయ్యి తవ్వుదామని మొదలుపెట్టాక ఆ నుయ్యి సంపూర్ణంగా తవ్వి నీళ్ళని తీసుకోవాలి. కానీ
కొంత తవ్వి ఇక్కడ నీళ్లు ఆడదిన మరొకటి తవ్వుతుంటే గోతులు మిగులుతాయి తప్ప నూతులు రావు. అందుకు ఏకాగ్రంగా నుయ్యి తవ్వాలండి. అదేవిధంగా ఇక్కడ హనుమద్ ఉపాసనక అనేది హనుమాన్ చాలీసా గనక ఇది చేస్తున్నంతసేపు మనసును చెదరగొట్టకుండా, ఇంత హనుమంతుడు చేస్తున్నాను కానీ ఇది నిజానికి గొప్ప మంత్రమా? కొందరు మాల తిప్పుతూ ఉంటారు కానీ నేను చేస్తున్నది గొప్ప మంత్రమేనా, రాముడిది గొప్ప మంత్రమేనా? ఎందుకంటే రాముడు అవతారమూర్తి కదా, అంతకంటే ముందున్న విష్ణువుదో శివుడు బాగుండేదేమో, మాల మాత్రం తిరిగిపోతుంటుంది. ఇలా చేసే వాళ్ళకి సిద్ధి రాదు అని శాస్త్రం చెప్తోంది. మళ్ళీ నా మీద కోపంగా చూడొద్దు. మంత్రమంటూ లభించాక తదేక శరణాగతితో చేయాలి. అనన్య భక్తి లేని వాడికి సిద్ధి లేదు. ఇతర చింతన లేకుండా దాని యందే దృష్టి పెట్టాలి. మరి ఇతర దేవతల గురించో వాళ్ళని తక్కువ అని చూడకు, నీ చింతన దీని మీద ఏకాగ్రం చేయి. ఇది తెలియక చాలా మంది ఏమిటంటే ఇతర దేవతను నిందించడమే పని పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ దైవం గురించి అసలు ఏకాగ్రత ఉండదు. కనుక ఇతర దేవతా నింద అనే పాపం ఒకటి వస్తుంది, వాళ్ళ దైవ అనుగ్రహం ఎప్పుడూ రాదు. తెలుసుకోండి. పైగా క్షేమ గోసాయి అని ఆయన కాశీలో ఉండేవాడు ఒకప్పుడు. ఆయనకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం, హనుమద్భక్తి. ఆయన దగ్గరకు సాధువు వచ్చేట, నువ్వు ఎవరిని ఉపాసిస్తావని. నేను హనుమద్భక్తుడండి అన్నాడు. ఏమైనా నీకు ఇచ్చాడా అని. నాకు ఇచ్చినవన్నీ ఆయనే అని. నీ గొప్ప సంపద వచ్చే ఆ మార్గం చూపిస్తాను, వింటావా అన్నాడు. ఏమిటండి అన్నాడు. నీకు విగ్రహం ఇస్తానని బంగారు విగ్రహం ఇచ్చట. ఇది భైరవుడి విగ్రహం. ఈ విగ్రహంలో బోలెడు అవయవాలు ఉన్నాయి. నువ్వు రోజుకు ఒక అవయవం తుంచు, దీని నుంచి ఒకరోజు చెయ్యి ఒకరోజు కాలు తుంచు అమ్ముకో, బోల్డ్ డబ్బు వస్తుంది. నువ్వు తుంచి అమ్మిన తర్వాత ఇక్కడ మళ్ళీ అవయవం మొలుస్తుంది ఈ విగ్రహానికి. ఎంత ఆశ్చర్యం! ఇది తీసుకో, దీనితో నీకు అసలు జీవితంలో లోటు లేదు, బోలుడంత సువర్ణం అన్నాడు. నిజంగా ఎంత బాగుందండి. వెంటనే నన్నట్ట, నాకు ఏదిచ్చినా హనుమంతుడే ఇస్తాడు కానీ నువ్వు ఇప్పుడు చూపించావు కదా అని ఈ విగ్రహంలో ఉన్న భైరవుడిని పూజించుకుంటూ ఈ బంగారం లాక్కుంటూ నేను కూర్చోను. నేను నమ్మిన హనుమంతుడు నాకు ఏది ఇస్తే అదే నాకు. ఆయన ఏమీ ఇవ్వలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆయన్నే సేవిస్తాను. ఆయన ఇస్తే మట్టైనా తీసుకుంటాను, ఆయన తప్ప ఇతరులు ఇస్తే బంగారం కూడా తీసుకోనన్నాడు. ఇదండి భక్తి అంటే. వెంటనే ఆ వచ్చిన సాధువు హనుమద్ రూపంలో దర్శనమిచ్చాడు. కేవలం పరీక్షార్థమే వచ్చేట. ఆయన వచ్చి అనుగ్రహించి సర్వము ఇచ్చి కైవల్యాన్ని కూడా ప్రసాదించాడు. ఇది ఔరదేవతా చిత్తనధరై హనుమత చేయి సర్వకుర సుఖకరై సంకట కటై మిటై సబపీరా జోసుమురై హనుమతు బలబీరా. సంకటములు అంటే భయంకరమైన కష్టాన్ని సంకటం అంటారు. ఆ సంకటమోచన అనే మాటను ఎక్కడ పెట్టాలని మహానుభావుడు తులసీదాస్ ఇక్కడ పెట్టాడండి. సంకటములన్నింటినీ కూడాను కటై అంటే తొలగిపోతాయి హనుమద్ ఉపాసన వల్ల. మిటై సబపీర అన్ని పీడలు నశించుతాయి. ఎవరికి? జో సుమిరై హనుమతు బలవీర, బలవీరుడైన హనుమంతుడిని స్మరించిన వారికి. ఈ భావన మనం ఎన్నో చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని తులసీదాస్ చెప్పిన మాట ఆధారంగా చెప్పాలి అంటే, అయ్యా ప్రారంధం ఎవరూ తుంచలేరు కదా, సంకటాలు మాత్రం హనుమంతుడు ఎలా తీస్తాడు అంటే, బ్రహ్మ రాసిన రాత ఎవరూ తీయలేరయ్యా, కానీ బ్రహ్మరాతను చెరిపి కొత్త రాత రాయగలిగే శక్తి ఒక్కడికి ఉందిటండి. చూడండి ఇక్కడ ఎవడికుందయ్యా అంటే, బ్రహ్మ తలను ఎవడు గిల్లేశాడో వాడికి ఉందిట. అబద్ధమైన బ్రహ్మ తలని గిల్లేసిన వాడెవడు? పరమేశ్వరుడు, సదాశివుడు, ఆయనకుందిట. అందుకే ఈ మహానుభావుడు తులసీదాస్ అంటున్నాడు, ఖాబిఘు మేట సకై త్రిపురారి అని అర్థం. అంటే ఆ బ్రహ్మ యొక్క రాతను కూడా చెరిపివేయగలిగేటువంటి సమర్థత శివునికి ఉన్నది. అందుకే 16 ఏళ్ళు ఆయువు మాత్రమే అని నుదుట రాసిన రాత మార్కండేయుడు శివుని ఆశ్రయించి చెరుపుకోగలిగాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ త్రిపురారి యొక్క అవతారమే ఈయన గనక తప్పకుండా పనిచేయగలడు. తాపత్రయ హారకుడే, పీడా పరిహారకుడు. జై 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 హనుమాన్ గోసాయి కృపాకరహు గురుదేవకి నాయి. జై 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 హనుమాన్ గోసాయి. గోసాయి ఇది గోస్వామి అన్న గోసాయి అన్న ఒకటే. అది అవధి భాషలోకి వచ్చినప్పటికీ గోస్వామి కాస్త గోసాయి అయిపోయింది. గోస్వామి తులసీదాసుకు కూడా గోస్వామి అని పేరుంది. భక్తులైన వారికి యతీశ్వరులకి గోస్వామి అని అనేవారు. ఎందుకంటే భారతదేశంలో గోవుతో లింక్ పెట్టి చెప్తే గొప్ప ఆనందం. ఆ రోజుల్లో ఎక్కువ గో సంపద ఎవడుకుంటుందో వాడు సంపన్నుడని భావించేవారండి ఆ రోజుల్లో. అందుకు గోవుతో గో సంపద ఉన్నవాడే సంపద ఉన్నవాడని భావించేవారు. అసలు గోస్వామి అంటే అర్థం ఏమిటి? స్వామి అంటే ప్రభువు, అందరినీ నియంత్రించేవాడు. గోస్వామి, గోవులు అనే దానికి వేద భాషలో ఇంద్రియములు అని అర్థము. గోస్వామి అంటే తన ఇంద్రియాల్ని తాను నిగ్రహించుకోగలిగే జితేంద్రియుడు, ఇది అర్థం గోస్వామి. అందుకు తులసీదాసు గోస్వామి అంటే జితేంద్రియుడైన తులసీదాసు. యతీశ్వరులకి గోస్వామి అని అంటారు. అది తెలుసుకోవాల్సింది. హనుమంతుడు గోసాయి, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం గనక హనుమంతుడే జితేంద్రియుడు.
ఆయనే గురుదేవుడు. ఇక్కడ హనుమంతుణ్ణి తులసీదాసు ఎలా సేవించాడు? దైవముగా గురువుగా సేవించాడు. దైవాన్ని గురువుగా, గురువుని దైవంగా సేవించాడు. అందుకు హనుమంతుడు దైవమై గురువై రామచంద్రమూర్తిని ఇచ్చాడు. ఇందులో చెప్పినవన్నీ తులసీదాసుకి ఇచ్చాడండి ఆయన. గ్రహించవలసిన విషయం అది. అందుకు కృపాకరుహు గురుదేవకి నాయి. ఓ గురుదేవా, నువ్వు నాయి అంటే నావవలే దయ చూపించు. ఎందుకంటే నావలా దాటించడం అనేది మైందుడి కథలో ఉందిగా. ఇంద కాశీలో దాటించాడు. అసలు నావెవరు? తెప్ప కాదు, కింద పట్టుకున్న హనుమంతుడు. గంగని దాటించడమే కాదు, సంసార సముద్రం నుంచే దాటించేటువంటి దయామయ గురుస్వామి హనుమాన్ గోసాయి కృపాకర్, కృపా చూపించవయ్యా. నిజానికి అయిపోయిందండి ఇక్కడితో హనుమాన్ చాలీసా. మిగిలినవి ఫలశ్రుతి మాత్రమే. అయితే జై 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 అన్నాడు ఇక్కడ ఉద్రేకంతో, ఆనందంతో. జై 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 అని 3 మార్లు అన్నాడు. మొత్తం హనుమాన్ చాలీసాలో జై శబ్దం ఎన్ని మార్లు వస్తుంది? 5 మార్లు వస్తుంది. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జయ కపీస్. జైతో మొదలుపెట్టాడు, ఇక్కడ 3, ఇటు 3 అటు 2 కలిపితే 5. పంచముఖుడైన ఆంజనేయ స్వామి వారికి 5 సంఖ్య చాలా ప్రీతి. అందుకే 5 మార్లు జయ 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 అనడం వల్ల ఆ భక్తులకి జయము లభిస్తున్నది. అది ఇందులో కూర్చున్నటువంటి జయమంత్రంతో కూర్చిన మంత్ర రాశి హనుమాన్ చాలీసా గుర్తుపెట్టుకో. ఆడ తర్వాత ఫలశ్రుతి. ఫలశ్రుతి కలిపితే 40. మరి చాలీసా ఎలా అయిందండి? ఫలశ్రుతి నిజానికి స్తోత్రం కింద వస్తుందా అంటే స్తోత్రం కింద వస్తుంది. కానీ దోహాలు మొదటి 2 చివరికి 1 ఉన్నాయి. మీరు ఫలశ్రుతి తీసేసి దోహాలను తెస్తే మళ్ళీ 40 అవుతుంది. అక్కడ సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ ఫలశ్రుతిని ఎవరైనా మంత్రంగా అంగీకరించకపోతే, అంగీకరించారా ఇదే సరిపోతుంది. జో శతబారు పాఠకర కోయి చూటకి బంది మహాసుక హోయి. మందు ఇచ్చేటప్పుడు వెనకాల రాస్తారు ఇది ఎలా వాడితే మంచిదో, ఎలా వాడాలో. అలాగే హనుమాన్ చాలీసా ఎలా వాడాలో డోసేజ్ చెప్తున్నాడు ఇక్కడ. ఎవరైతే 100 మార్లు చదువుతారో వాళ్ళు మహాబంధనం నుంచి బయటపడతారు. హనుమన్ మంత్రరాశిలో బంధమోచన హనుమన్ మంత్రం ఉంది. అంటే నిష్కారణంగా ఎవరైనా బంధింపబడితే, రాజబంధనం కానీ ఏవైనా, వాటి నుంచి అనుగ్రహిస్తాట స్వామి. అదొక గొప్ప విషయం. అలాగే స్వామి యొక్క క్షేత్రములు మొత్తం 12 చెప్పారు. ఆ 12 ఇంకా ఎక్కువ కూడా కనబడుతున్నాయి. వాటిని కానీ స్మరిస్తేట ప్రాతకాలంలో హనుమత్ కృప లభిస్తుంది. అందుకు అవి కూడా ఒకసారి స్మరించుకుందాం. కుండినం నామ నగరం, శ్రీభద్రం కుశతర్పణం, పంపాతీరం చంద్రకోణం, కాంభోజం గంధమాదనం, బ్రహ్మావర్త పురంచైవ నైమిషారణ్యమేవచ, సుందరం నగరంచైవ రమ్యం శ్రీ హనుమత్పురం, ఏతాని వాయుపుత్రస్య పుణ్యస్థానాని. ఇవి పుణ్యస్థానములు. ఇవేమిటి అంటే ఆ పేర్లు కుండిన్ నగరం, శ్రీభద్రం, కుశతర్పణం, పంపాతీరం, చంద్రకోణం, కాంభోజం గంధమాదనం, బ్రహ్మావర్తం, నైమిషారణ్యం, సుందర నగరం, హనుమత్పురం. ఈ స్థానములు యస్మరేత్ ప్రాతరుత్థాయ, పొద్దున్న లేచి ఒక్కసారి అనుకుంటే భుక్తిం ముక్తించ విందతి, సాయంకాలే పఠేన్నిత్యం. పొద్దున చేస్తే భోగమోక్షాలు, సాయంత్రం పఠిస్తే చోరభూతములన్నీ కూడా నశించుతాయి అని ఈ పురముల గురించి కూడా తలంచుకున్నాం. సమగ్ర హనుమత్తత్వం కోసం తాపత్రయపడుతూ దీన్ని కూడా ఒకసారి స్మరించడం జరిగింది. ఇందులో కుశతర్పణం అనే ఊరిలో ఒకడుండేవాట. ఆ మహానుభావుడు హనుమద్భక్తుడు. అతను అసలు పేరు కుశోత్తముడు. ఆ పట్టణంలో ఆయన హనుమద్భక్తికి సంతోషించి ఒకసారి ఆంజనేయ స్వామి వారు వచ్చి మెడలో ఒక రత్నహారం వేసేటండి. ఇలాంటి రత్నాహారం భూమి మీద ఎక్కడ దొరుకుతుంది, నిగనక మెరిసిపోతుంది. అందరూ చూసి మీకు ఈ హారం ఎక్కడి నుంచి వచ్చిందంటే హనుమంతుడు ఇచ్చాడు, హనుమంతుడు ఇచ్చాడని చెప్పుకునేవాట ఆనందంగా ప్రకటించుకుంటూ. రాజుగారికి వార్త తెలిసింది. ఏ రత్నాలైనా రాజు దగ్గర ఉండాలి, ఇంకోటి దగ్గర ఉండి ఆయనకంటే తక్కువ ఉండాలి. పిలిచెట్ట. పిలిచి రత్నం ఎవరిచ్చారు నీకన్నట్టు. నాకు హనుమంతుడు ఇచ్చాడు అన్నట్టు. అబ్బా ఎందుకు ఇచ్చాడు అది నాకు తెలియదు అన్నట్ట. ఆయన ఎందుకు ఇచ్చుంటాడు, నాకు మేలు చేయడానికి ఇచ్చాడు. నీకేమైనా మేలు జరిగిందా దానివల్ల అన్నాడు. నేను ఎప్పుడూ మేలనే అనుకుంటాను, కొత్తగా జరిగేదేముంది అన్నట్ట. ఆయన ఎందుకు ఇచ్చాడు నేను చెప్తా. నువ్వు నాకు ఇది ఇచ్చేసావనుకో నీకు బోరుడంత ధనము సంపదలు అన్నీ ఇచ్చేస్తా. బహుశా నా నుంచి అవి రావాలనే నీకు అది ఇచ్చాడేమో అన్నాడు. తెలివితే అట్టించాడు ఆయన అన్నాడు. ఆయన అందుకే ఇచ్చుండడు అన్నాడు. ఎందుకంటే హనుమంతుడు తన చేతితో ఇచ్చే హారం ముందు నువ్వు చెప్పిన సంపదల్ని చెల్లబెంకలే అన్నట్టు. ఇక్కడ అంత గొప్పవాడు చూడండి. అందుకు నాకు హనుమంతుడు ఇచ్చిన ఆభరణం హనుమంతుడు ఇచ్చాడంటే హనుమంతుడి చేతితో పట్టుకుని ఇచ్చాడు, ఇది నాకు చాలా గొప్పదన్నట్ట. కానీ రాజా అహంకారం. హనుమంతుడు ఇచ్చాడని కానీ తాను నమస్కరించాలా? పదవి అహంకారం, సంపదల అహంకారం, అధికారం ఉందని అహంకారం. వెంటనే సైగ చేసేట భటులు ఆయన్ని బంధించడానికి వచ్చేటండి. ఈ సమయంలో చిత్రం ఏంటంటే కోటకి అవతల వైపు తీవ్రమైన గాలి వీస్తుంట. ఏమిటో గాలో ఎవరికి అర్థం కావట్లేదు.
లోపలికి ఆ గాలి ప్రవేశించింది. రాజు కూర్చున్న సింహాసనం కింద సుడి తిప్పి సింహాసనం పైకెత్తింది శుభ్రంగా. నిలబడలేకపోయాడు రాజు అక్కడ. అప్పుడు ఆభరణం ఇచ్చినందుకు సంతోషిస్తున్నాడు ఈయన. ఆ సమయంలో అన్నాడు, నువ్వు రత్నం ఇచ్చావు, నా మెళ్ళలో వేశావు, ఒక్కసారి నీ స్వరూపాన్ని చూడాలనుందయ్యా అని మళ్ళీ అనుకుంటే తన దివ్య స్వరూపాన్ని దర్శింపజేశాడు ఈయనకి. అప్పుడు రాజు బుద్ధి తెచ్చుకుని క్షమించమని వేడుకున్నాడు. అందుకు హనుమత్ ప్రసాదం విలువ. ఇది జరిగిన చోటు కుశతర్పణం. మొత్తం ఒక్కొక్క నగరంలో ఒక్కొక్క భక్తుడిని అనుగ్రహించిన కథలు ఉన్నాయండి. అవన్నీ చెప్తే మరొక విడత అవుతుంది ఆంజనేయ వైభవం. అంత ఉందని తెలుసుకోండి. మొత్తానికి కుశతర్పణం వచ్చింది కనుక నేను ఈ మాట చెప్పాను. మొత్తానికి స్వామి ఆరాధనలో ఉన్నటువంటి నిబద్ధనలు ఒక పద్ధతిగా చేస్తే 100 మార్లు గాని పారాయణ చేస్తే బంధం నుంచి పోతుంది. రాజపీడ పోగొడతానని చెప్పడం కోసం ఈ కథ. రాజపీడ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే బాధలు కొందరికి అనవసరంగా వచ్చి పడుతూ ఉంటాయి. ఏ దుర్మార్గుడో ఉంటాడు, లేనిపోని నిందలు కల్పించి చెప్తాడు, ఇంకా పీడిస్తూ ఉంటారు. ఇలాంటి బాధలు పోవాలి అంటే అందున ఈ రోజుల్లో ధర్మం మీద బ్రతికే వాళ్ళకి ఇవి ఎక్కువ ఉంటూ ఉంటాయి గనుకనే హనుమద్రక్ష సనాతన ధర్మానికి కావాలి, సనాతన ధర్మావలంబకులకు కావాలి. వాళ్ళకి రాజపీడ లేకుండా చేస్తాడు, బంధం నుంచి బయటపెడతాడు. అందుకే చూటహి బంధి మహాసక హోయి చెప్పడం కోసం ఉదాహరణ. ఇప్పుడు చెప్పిన ఏ ఒక్క కథ కూడా నేను పక్కకి వెళ్ళి చెప్పలేదు. హనుమాన్ చాలీసాల వాక్యాలకు ఉదాహరణగా పురాణాల్లోంచి తీసుకుని మాత్రమే చెప్పడం జరిగింది. జోయక పడి అంటే పెద్ద కష్టం నుంచి బయటపడాలంటే ఒక్కసారి కూర్చుని 100 మార్లు చదివితే చాలండి. అంతేకాదు రోజు పారాయణలో 7 మార్లు పారాయణ చేసుకున్న గొప్పది అని చెప్తున్నారు ఇక్కడ. జోయక పఢై హనుమాన చాలీసా ఓయ సిద్ధి సాఖీ గౌరీశ. దీనికి మొదటి రోజునే అర్థం చెప్పాను. ఇది చదివిన వాళ్ళకి సిద్ధి జరుగుతుంది. ఎలా చెప్పగలవు? శివపార్వతుల సాక్షిగా చెప్తున్నాను అన్నాడు. ఎంత గట్టి మాట అండి హనుమంతుడు. ఈ మాట అనాలంటే అందుకు హనుమాన్ చాలీసా చదివితే నిజంగా జరుగుతుందా అంటే నేను ధ్వజదత్తుడి కథ గుర్తుపెట్టుకోండి. కానీ మీరు శ్రద్ధతో చదివితే సిద్ధినివ్వడానికి పార్వతీ పరమేశ్వరులే సాక్షి. తులసీదాసు సదా హరిచేర కీజయినాథ హృదయ మహడేరా. ఆఖరిది తులసీదాసు సదా హరిచేర. చేర అంటే దాసుడు. తులసీదాసు ఎల్లవేళలా హరిదాసుడే అని నాథా అని సంబోధించారు. ఇక్కడ ఎవరిని? హనుమంతుడిని. నాథా. ఇంతకీ నేను హరిదాసుడిని హనుమంతుడు దానడం ఏంటండి? ఇప్పుడు హనుమంతుడు దాసుడా రాముడి దాసుడా? మళ్ళీ ఇందాక చమత్కారమే. హరి అనే మాటకి హనుమంతుడని అర్థం, రాముడనే అర్థం, రెండూ ఉన్నాయి. అందుకు రెండూ సరిపోయింది. హరిచేరా. కనుకనే స్వామి నేను కోరుకునేదేంటో తెలుసా? ఇన్ని చెప్పావు కదా, నువ్వు విధిస్తావు అదిస్తావు అదిస్తావు అని చెప్పాను కదా, నేను కోరుకునేది ఒక్కటే. కీజై హృదయ్ మహ డేరా. డేరా అంటే నివాసము. నా హృదయము నీకు గొప్ప నివాసముగా చెయ్యవయ్యా, ఇదే నేను అడుగుతున్నాను. అంటే నా హృదయంలో నువ్వు ఉండిపో. ఇది అడిగాడు. చిట్ట చివరికి అడిగిన కోరిక కీజయినాథ హృదయ మహడేరా. ఇది అడగాలండి. నా హృదయం నీకు మహడేరా అయిపోవాలి, మామూలు విషయం కాదు. హృదయ మహ డేరా. నా హృదయమునందు నువ్వు నివాసం ఏర్పరచుకో, కదలకుండా కూర్చోవయ్యా స్వామి నా హృదయంలో. ఎలా కూర్చోవాలో తెలుసా? నీ హృదయంలో రాముడితో సహా నా హృదయంలో కూర్చో. ఇది కావలసింది. మన హృదయంలో హనుమంతుడున్నాడు, హనుమంతుడి హృదయంలో రాముడున్నాడు. మొత్తానికి తేలిందేమిటి? రెండూ కలిసి మన హృదయంలో ఉన్నాయి ఇక్కడ. అందుకే సీతారామాంజనేయ మూర్తిని హృదయంలో నిలపమని 2 చేతులు దోజలించి హనుమాన్ చాలీసాని ప్రార్థన చేశాడు. హనుమంతుడు అనుగ్రహించాడు. అందుకు హృదయ పద్మంలో ఉన్న ఆంజనేయ స్వామిని నమస్కరిస్తూ మంగళహారతి ఇస్తూ ఉన్నారు. తులసీదాస్ పవనతనయ సంకటహరణ మంగళమూరతి రూప్. మంగళత్వమే ప్రకటింపబడి నీ రూపముగా వచ్చినది. అందుకే హనుమంతుడు అంటే మంగళమూర్తి. మంగళమూర్తి అనగానే మంగళవార పూజ ప్రాధాన్యం చూపిస్తున్నారు ఇక్కడ. అందుకే శనివారము మంగళవారము కూడా ప్రధానం ఇక్కడ. రామలక్ష్మణ్ సీతా సహిత్ హృదయ బసహ్. ఇందాక చెప్పిన భావం. రామలక్ష్మణ సీతా సమేతుడివై హృదయంలో ఉండవయ్యా. సురభూప. సురభూప అంటే దేవతలకు ప్రభు అయిన ఆంజనేయ. అంటే దేవతల్లో ఒకడివి కావు నువ్వు, సర్వదేవతాత్మకుడువు అనే భావాన్ని చూపించి హనుమాన్ చాలీసా పూర్తి చేశారు. ఆంజనేయాయ రామసేవాధురంధరాయ వాయుపుత్రాయ మాం పాహి మంగళం. ఈ విధంగా హనుమాన్ చాలీసాను ఆధారం చేసుకుని ఇవాళ సమయమే ఎక్కువ తీసుకోలేదు, రోజు సమయమే మనం తీసుకున్నాం. ఇక తర్వాత సమయం వాళ్ళు తీసుకుంటారు. రేపు తీసుకుందామనే సమయం లేదు మనకి. హనుమాన్ చాలీసాను మనం ఈ 11 రోజుల పాటు ఒక దీక్షగా చెప్పుకున్నాం. భగవంతుడు నన్ను అనుగ్రహించినంత మేరకు, చదివినంత మేరకు, ఇక్కడ కూర్చుని స్వామి నాకు స్ఫురించినంత మేరకు హనుమాన్ చాలీసాలో ఒక్కొక్క చౌపాయి ఆధారం చేసుకుని సంహితా గ్రంథములు, పురాణములు వీటన్నిటిలోంచి తీసుకువచ్చి మనం హనుమత్తత్వాన్ని చెప్పుకున్నాం. ఈ చెప్పడం వల్ల సీతారామాంజనేయ అనుగ్రహం లభించుగాక, ఇదే ఆయన కోరుకున్నట్టు.
సనాతన ధర్మం రక్షింపబడుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్